హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచి ఆరాధన నడిపించిన వర్షిప్ టీంకి దేవునికి మహిమకరంగా ఒకసారి చెప్పలు కొడదామా? హల్లెలూయా. సో త్వరగా వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. రైట్, మరి లాస్ట్ వీక్ మనం ఒక టాపిక్ నేర్చుకోవాల్సింది, కానీ బాప్తిజంలో ఉన్నాయి, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి బాప్తిజానికి సమయాన్ని లాస్ట్ సండే బాప్తిజానికి సమయం ఇచ్చి ఆ టాపిక్ని మరి ఈ రోజున నడిపించడం జరిగింది. సో మనము మరి ఫిట్నెస్ ఫర్ లైఫ్ అనే సిరీస్లో ఉన్నాం. మన జీవితానికి మనం బలముగా ఉండాలని ఒక అంశాలని మనం నేర్చుకుంటున్నాం. ఆ అంశాలలో ఫస్ట్ అంశము ఫిజికల్ ఫిట్నెస్, శారీరకంగా బలము పొందుకునే వారముగా మనం ముందుకెళ్ళాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఎవరైనా చెప్పగలుగుతారా గట్టిగా? స్పిరిచువల్ ఫిట్నెస్, ఆత్మ సంబంధకరంగా మనం బలము పొందుకొని మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఆత్మ సంబంధకరంగా బలము పొందుకోకుండా మన జీవితాన్ని నడిపించుకుంటుంటే ఏమవుతుందంటే, ఆత్మలో బలం లేనందువల్ల మనం ఆత్మలో వీక్ అయిపోతాం, ఆత్మలో బలహీనులుగా మనం అయిపోతాం. ఆత్మలో బలహీనులు అయిపోతే మన జీవితాన్ని ముందుకు నడిపించుకోలేం. చాలామంది ఈ రోజులో ఎలా ఉంటుందంటే, ఏదైనా చిన్న సమస్య వచ్చినా, ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా, నా జీవితం వేస్ట్, నాకెందుకు ఈ లైఫ్, నా వల్ల ఏమి కాదు, నా లైఫ్లో ఏం జరగట్లేదు అని చెప్పి బాగా కృంగిపోతుంటారు, డిప్రెషన్ అయిపోతుంటారు, ఏడుస్తుంటారు, లోపల కుమిలిపోతుంటారు. కొంతమంది కూడా ఆ యొక్క ఆత్మలో బలం పొందుకోకుండా అదే విధంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు వారి జీవిత ప్రయాణములో. కానీ కృంగిపోయిన మనసు ఏమవుతుందో తెలుసా? ఇంకా కృంగత్వంలోకి, ఇంకా డీప్గా ఆ యొక్క సాడ్నెస్, లోన్లీనెస్లోకి వెళ్ళిపోయి వారి జీవితాన్ని కూడా వారంతటి వారు చనిపోయి ఆత్మహత్య చేసుకుని సూసైడ్ చేసుకునే వరకు వెళ్తుంది. ప్రియమందని బిడ్డలారా గమనించుకుందాం. ఇంగ్లీష్ సర్వీస్ టైంలో ఈ మాట చెప్పాను, మీకు ఒక విషయం చెప్తాను. మీరు ఎప్పుడైనా హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటుందో తెలుసా? కొన్ని హార్ట్ బీట్ కొట్టుకున్నప్పుడు ఆ ఈసీజీ గ్రాఫ్ మీద కానీ హార్ట్ మానిటర్ డివైజెస్ మీద మన హార్ట్ బీట్ కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది చెప్పండి? అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కదా. లబ్ డబ్ అంటే లబ్ అనగానే పైకి వెళ్తుంది, డబ్ అనగానే కిందికి వస్తుంది. ఓకే, ఆ హార్ట్ బీట్ గుండె చప్పుడు దాని అర్థం ఏంటంటే, ఇట్లా పైకి ఆ రేఖ, ఆ లైన్ ఏమవుతుందంటే ఇట్లా పైకి వెళ్తుంటుంది, కిందికి వస్తుంటుంది, పైకి వెళ్తుంటుంది, కిందికి వస్తుంటుంది. అది ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది, పైకి వెళ్తుంటుంది, కిందికి వస్తుంటుంది. కానీ అది మధ్యలో ఒక లైన్ ఉంటుంది, దాన్ని ఫ్లాట్ లైన్ అంటారు. ఆ గీత ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ గీత దగ్గరికి వచ్చి ఆగిపోద్దో గుండె, ఆ వ్యక్తి చనిపోతాడు. అది ఫిజికల్గా. అదేవిధంగా మన స్పిరిచువల్ బాడీ అంటే మన ఆత్మగల శరీరానికి కూడా మన యొక్క జీవితంలో మన వీక్ అయిపోయినప్పుడు, మనం బలహీనమైనప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ ఫ్లాట్ లైన్ దగ్గరకు వచ్చేసి ఆ గీత అలా వెళ్ళిపోతుంది. ఆ ఫ్లాట్ లైన్ దగ్గర మనం నించోబెట్టి అపవాది ఏం చేస్తుందో తెలుసా? ఎత్తుకొని మరీ మన చేయి పట్టుకొని మరీ చిన్నపిల్లల్ని నడిపించినట్టు ఆ యొక్క లోన్లీనెస్, ఆ యొక్క డిప్రెషన్, సాడ్నెస్, ఆ యొక్క బాధాకరమైన సంగతులు, ఆ యొక్క కృంగిపోయిన సంగతుల్లోకి ఆ లైన్లో, ఫ్లాట్ లైన్లోకి తీసుకెళ్ళిపోతుంటుంది. గమనించుకుందాం. అయితే మన గుండె కొట్టుకోవాలంటే, ఆ పైకి కిందికి కొట్టుకోవాలంటే ఖచ్చితంగా ఆ ఫ్లాట్ లైన్ టచ్ అయ్యే క్రాస్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇలా పైకి వెళ్ళి కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి కిందికి వచ్చింది. మన గుండె చప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ రేఖ, ఆ లైన్, ఆ గ్రాఫ్ పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది, ఆ ఫ్లాట్ లైన్ దాటుతుంది. కానీ ఫ్లాట్ లైన్ ఖచ్చితంగా టచ్ అవుతుంది, ఫ్లాట్ లైన్ని ఖచ్చితంగా టచ్ అవుతుంది, ఆ సన్నటి గీతను ఖచ్చితంగా టచ్ అవుతుంది. కానీ అక్కడే ఉంటే మాత్రం ఏంటి తెలుసా? ఆ మనిషి చనిపోయినట్టు. ఫిజికల్గా, స్పిరిచువల్గా, ఆత్మ సంబంధకరం కూడా మన జీవితంలో మనం దేవుని దగ్గర నుంచి బలాన్ని పొందుకోకపోతే మన గుండె ఏమవుతుందో తెలుసా? ఆ ఫ్లాట్ లైన్ ఉండిపోద్ది. మన ఆత్మ సంబంధమైన జీవితం ఫ్లాట్ లైన్లో ఉండిపోతుంది. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న గ్రాఫ్ చూసినట్లయితే ఆ గ్రాఫ్ పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది, పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది. కానీ ఫ్లాట్ లైన్ దగ్గర ఉండిపోతే మాత్రము ఆ యొక్క వ్యక్తి ఫిజికల్గా చనిపోయినట్టు, ఆత్మ సంబంధకరంగా కూడా చనిపోయినట్టు. ఎప్పుడైతే ఆత్మ సంబంధకరంగా బలము పొందుకోకుండా ఉంటాడో ఆ వ్యక్తి, అప్పుడేమో తెలుసు, ఆ వ్యక్తి చేయిని పట్టుకొని అపవాది నడిపించుకుంటూ వెళ్తుంది. నడిపించుకుంటూ ఎక్కడ తీసుకెళ్తే తెలుసా? నరకపు అంచుల వరకు తీసుకెళ్తుంది. ప్రియమందని బిడ్డలారా,
దేవుడు కూడా నువ్వు నరకపు అంచుల వరకు వెళ్ళడానికి అంత వరకు కూడా దేవుడు నిన్ను బతిమలాడుతుంటాడు. దేవుడు నీ వైపు కృప చూపిస్తుంటాడు. దేవుడు నీకు ప్రేరేపణిస్తుంటాడు. దేవుడు నీకు హెచ్చరిస్తుంటాడు. నీ జీవితం పట్ల ప్రకటిస్తుంటాడు. ఎవరో ద్వారా, వాక్యం ద్వారా, ఒక ఆరాధన పాట ద్వారా, ప్రార్థన ద్వారా, ఇంటర్సెసరీ ప్రేయర్ ద్వారానో ఏదో ఒక విధంగా దేవుడు నీ దగ్గరికి బలమైన వాక్యాన్ని తీసుకొస్తుంటాడు. కానీ ఎప్పుడైతే నువ్వు బలమైన వాక్యాన్ని పొందుకోవాలని ఆశ పడకుండా, నీ హృదయంలో ఆశ పడకుండా, నాకు బలమైన వాక్యం కావాలి, దేవుని దగ్గర బలం పొందుకోవాలని ఆ నిర్ణయం లేకుండా నువ్వు అదే బాధపడుచుకుంటూ, అదే ఏడ్చుకుంటూ, అదే కృంగిపోతూ వెళ్తుంటే ఏమవుతుందో తెలుసా? నరక పంచుల వరకు వెళ్ళి వారి యొక్క జీవితం నాశనం చేసుకుంటారు. ప్రియమైన బిడ్డలారా, అపవాదికి ఒకరి జీవితంని మరణములోకి తీసుకెళ్ళే ఆ యొక్క అధికారం లేదు. అపవాదికి ఒక వ్యక్తిని చంపే అధికారం లేదు. ఒక వ్యక్తి ఒక ప్రాణాన్ని అధికారాన్ని లేదు, ప్రాణాన్ని తీసేసే అధికారం లేదు. కానీ అపవాది ఏం చేస్తుంది తెలుసా? ప్రేరేపిస్తుంది. పరిస్థితుల ద్వారానో, మనుషుల ద్వారానో ఇంకో విధంగా ప్రేరేపించి ఆ వ్యక్తి పాపంలో పడిపోయి ఆ దేవుని దగ్గర నుంచి ఆత్మ సంబంధకరమైన బలము పొందుకోకుండా ఉండే విధంగా ఆ యొక్క మనిషి యొక్క జీవితాన్ని అలా చేసి తన జీవితం ఆత్మ సంబంధకరంగా ఆ ఫ్లాట్ లైన్లోకి నడిపించేసి ఏమవుతుందో తెలుసా? అదే విధంగా తీసుకెళ్తుంటుంది. ఆ ఫ్లాట్ లైన్లో వెళ్తున్న వ్యక్తి ఎలా ఉంటాడంటే బాధపడుతూ, కుంగిపోతూ, ఏడుస్తూ ఉంటాడు. ఎప్పుడు చూడు ఏడుస్తుంటాడు, బాధపడుతుంటాడు, కృంగిపోతుంటాడు. ఎందుకంటే బలము పొందుకునే అవకాశాన్ని కోల్పోతున్నాడు. దేవుడు బలాన్ని పంపించాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ తన వ్యక్తికి మనసులో నిర్ణయం తీసుకోవట్లేదు, నాకు దేవుని దగ్గర నుంచి బలము కావాలని చెప్పి. అయితే అందును బట్టే స్పిరిచువల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆత్మ సంబంధకరమైన బలము చాలా చాలా అవసరం. ఎప్పుడైతే ఆత్మ సంబంధకరమైన బలం క్షీణిస్తుందో, ఎప్పుడైతే ఆత్మ సంబంధకరమైన బలం తగ్గిపోతుంటుందో, ఆత్మ విషయంలో మన బలహీనతలు అవుతామో, మన జీవితం ఏమవుతుందంటే ఇక నా లైఫ్ వేస్ట్, నేను ఎందుకు పనికిరాను, నేనేం చేయలేను, నేను బ్రతికి వేస్ట్, చనిపోవడమే మేలు అని చెప్పిన ఆలోచనలు వస్తుంటాయి. ఇవన్నీ అపవాది. మనం చనిపోవాలి, మనంతటి మనమే ఆత్మహత్య చేసుకోవాలి, మన కుటుంబాలు మనల్ని వెలివేశారు, మన స్నేహితులు ఎవరు పట్టించుకోవట్లేరు, నా తోటి వారు కూడా నన్ను దగ్గర రానియట్లేదు అని చెప్పి ప్రేరేపణ ఆలోచనలు తీసుకొచ్చేసి తనంతటి తాను చనిపోవాలి, సూసైడ్ చేసుకోవాలని చెప్పి అపవాది ప్రేరేపిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఎవరు తెలుసా ప్రేరేపించినప్పుడు పడిపోతారో? ఎవరైతే ఆత్మలో బలహీనముగా ఉంటారో, మళ్ళీ చెప్తున్నాను గమనించండి, ఎవరైతే ఆత్మలో బలహీనముగా ఉంటారో వారు పడిపోతారు. ఒక బలవంతుని తీసుకొచ్చి బాగా లావుగా బాగా కండ ఉన్న ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇలా తోస్తే పడిపోతాడా? చెప్పండి మీరు, పడిపోడు కదా. అదే ఒక బక్కగా ఉన్న పిల్లవాడిని తీసుకొచ్చి ఇలా అంటే ఏమవుతుంది చెప్పండి? పడిపోతాడు. బలవంతుని తీసుకొచ్చి ఇలాంటి పడిపోతాడా? లేదు. ఎంతమంది కలిసి తోసేసినా కూడా వాడు ఇంకా బలం పెట్టుకొని మరి అలాగే నించుంటాడు. కానీ తన దగ్గర ఉన్న బలమంతా తీసుకొచ్చి గట్టిగా ఆ యొక్క స్థానాన్ని, ఆ ప్లేస్మెంట్ని కాళ్ళు గట్టిగా అదింపట్టుకొని మరి నించొని నేను కదలను అని ఒక నిర్ణయం తీసుకొని మరి కదలకుండా ఉంటాడు. ఎందుకంటే బలం ఉంది కాబట్టి. ఆ బక్క పిల్లవాడు ఎంత ప్రయత్నించినా నేను కూడా ఉంటాను, నేను కూడా నా కాళ్ళని బిగించుకొని, నా శరీరాన్ని బిగించుకొని అలాగే ఉంటాను అని ఎంత ఆలోచించి నిర్ణయం తీసుకున్నా ఏమవుతుందో తెలుసా? వెంటనే పడిపోతాడు. ఎందుకంటే శరీరంలో బలము లేదు కాబట్టి. నీ ఆత్మలో బలం లేనప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు పడిపోతావు. ఇబ్బందికైన పరిస్థితులకి, వచ్చే ప్రెషర్స్కి, వచ్చే ఛాలెంజెస్కి ఏమవుతుందో తెలుసా? పడిపోతావు. కానీ నీ ఆత్మలో బలం ఉన్నప్పుడైతే ఎన్ని ప్రెషర్స్ వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎన్ని ఎమోషనల్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా నువ్వు అస్సలు కూడా పడిపోవు, కదలవు. ప్రియమైన బిడ్డలారా, గమనించుకుందాం, ఆత్మలో బలము చాలా ప్రాముఖ్యం. నేను ఎందుకు ఈ పాయింట్స్ రివైజ్ చేస్తున్నానంటే నెక్స్ట్ వెళ్ళే టాపిక్కి చాలా అవసరం ఇది. ఆత్మలో బలము లేని వ్యక్తి ఏది చేసినా కూడా ఏమీ జరగదండి. ఆత్మలో బలము లేని వ్యక్తి ఏది చేసినా కూడా తన లైఫ్లో ఏం జరగదు. నీ లైఫ్లో ఏదైనా జరగాలి అని ఆశ ఉన్నట్లయితే, ఆ తపన ఉన్నట్లయితే, ఆత్మలో నేను బలపడాలి అన్న ఒక నిర్ణయం తీసుకొని మనం ముందుకెళ్ళాలి. భయంకరమైన తుఫాను చెట్టుని పరీక్షించదు. గమనించండి, భయంకరమైన తుఫాను, భయంకరమైన గాలి చెట్టును పరీక్షించదు, వేళ్ళని పరీక్షిస్తుంది, ద రూట్స్ని పరీక్షిస్తుంది, ఆ వ్రేళ్ళని పరీక్షిస్తుంది. ఆ వేళ్ళు గట్టిగా ఉంటే, ఆ రూట్స్ గట్టిగా ఉంటే ఆ చెట్టు పడిపోదు. కానీ ఆ రూట్స్ గట్టిగా లేకపోతే, ఆ వ్రేళ్ళు గట్టిగా లేకపోతే, బలం లేకపోతే ఏమవుతుంది? ఆ పెద్ద గాలి తుఫాను చెట్టు పడిపోతుంది. ఇప్పుడు వర్షాకాలం నడుస్తుంది కదా. వర్షాకాలంలో వర్షాలు వచ్చినప్పుడు, గాలివాన వచ్చినప్పుడు, మీరు సాయంత్రం వర్షం అయి తగ్గిన తర్వాత బయటికి రోడ్డు మీదకి వెళ్తే కొన్ని చెట్లు పడిపోయి ఉంటాయి, కొన్ని చెట్లు అలాగే ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా?
కొన్ని చెట్లు పడిపోయి ఉంటాయి, కొన్ని చెట్లు అలాగే ఉంటాయి. అరే రే, ఈ చెట్టు పడిపోయింది ఏంటి, అరే ఈ చెట్టు బాగానే ఉంది ఏంటి, ఎందుకు? ఆ ఒక చెట్టులో ఉన్న వ్రేళ్ళలో బలము లేదు, బలహీనముగా ఉంది. ఇంకో చెట్టులో ఆ వ్రేళ్ళలో బలం ఉంది. ప్రేమందేని బిడ్డలారా, మన ఆత్మే మన జీవితానికి వ్రేళ్ళు, రూట్స్ అవి. మన ఆత్మే మన జీవితానికి వ్రేళ్ళు, రూట్స్ అవి. అవే మన జీవితంలోకి అవే మొదలు. ఆ యొక్క వ్రేళ్ళలో ఆ యొక్క రూట్స్ మన ఆత్మగా ఉన్నాయి కాబట్టి దానిలో బలము పొందుకునే విధంగా మన జీవితాన్ని నడిపించుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా బలము పొందుకుంటామో మనం సరిగ్గా జాగ్రత్తగా, మరి ఎంత గాలివాన ఎంత తుఫాన్ వచ్చినా కూడా మనము బలము ఉన్న వారంగా ఉన్నాం కాబట్టి మనం ముందుకెళ్తాం కానీ పడిపోం. ఒకవేళ ఈరోజు నువ్వు పడిపోయే పరిస్థితి ఉందా, నువ్వు ఏడ్చే పరిస్థితి ఉందా, ఎంత భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా కూడా నువ్వు భయపడుతున్నావా, టెన్షన్ పడుతున్నావా, ఆందోళిస్తున్నావా, అలాగా ఉన్నట్లయితే ఒక్కసారి నువ్వు చెక్ చేసుకో. నీ ఆత్మలో బలము తగ్గింది, నీ ఆత్మలో బలము తగ్గింది. ఎప్పుడైతే నీ ఆత్మలో బలము తగ్గిందనుకో ఏమవుతుంది, బలహీనత నీకు నీ ఆత్మలోకి ఎంటర్ అవుతుంది. ఆ బలహీనత నీ యొక్క లైఫ్ని కింద తీసుకెళ్తుంది. ప్రియమందని బిడ్డలారా, అది హెల్త్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఫ్యామిలీలో శాంతి సమాధానం కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా సరే వచ్చే పరిస్థితిని నువ్వు ఎదుర్కోలేకపోతున్నావు, వచ్చే పరిస్థితిని నువ్వు దాని ముందు నించోలేకపోతున్నావు, భయపడుతున్నావు, ఏడుస్తున్నావు, కృంగిపోతున్నావు, టెన్షన్ పడుతున్నావు, నర్వస్ పడుతున్నావు అంటే దాని అర్థం ఏమిటి తెలుసా, నీ ఆత్మలో బలము తగ్గిపోయింది. అర్థమవుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. నీ ఆత్మలో బలము తగ్గిపోయింది. నువ్వు ఇమీడియట్గా చేయాల్సింది తెలుసా, వెంటనే ప్రార్థనలో కూర్చొని వాక్యాన్ని అనుసరిస్తూ నీ ఆత్మలో బలాన్ని పొందుకునే ప్రయత్నం నువ్వు చేయాలి. ఆ విధముగా నువ్వు ఆ బలము పొందుకున్న వ్యక్తిగా ఉన్నప్పుడు బలహీనత్వం నీ దగ్గరికి రాదు. ఎందుకంటే నీ యొక్క హృదయంలో నీ యొక్క ఆత్మలో బలం ఉంది కాబట్టి అప్పుడు ఏదైనా సరే నువ్వు ఎదుర్కోగలుగుతావు, ఏదైనా సరే నువ్వు నడిపించుకోగలుగుతావు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ యొక్క ఉద్యోగాన్ని, నీ బిజినెస్ని ఏదైనా నువ్వు నడిపించుకోగలుగుతావు. ప్రియమందని బిడ్డలారా, హల్లెలూయా. అది స్పిరిచువల్ ఫిట్నెస్. ఈ 4 సిరీస్లో ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్, సెకండ్ స్పిరిచువల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్, మూడవది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం అదేంటంటే ఫైనాన్షియల్ ఫిట్నెస్. ఆర్థిక సంబంధకరంగా మనము బలముగా ఉండాలి, ఆర్థిక సంబంధంగా మనం యోగ్యత ఉండాలి, ఫిట్గా ఉండాలి, బలముగా ఉండాలి. ఫైనాన్షియల్ ఫిట్నెస్. హల్లెలూయా. మరి రెడీగా ఉన్నారా? ఒక్కసారి గట్టిగా చప్పలు కొడదామా? రెడీగా ఉన్నవారు గట్టిగా హల్లెలూయా. ఫైనాన్షియల్ ఫిట్నెస్, ఆర్థిక సంబంధం కరంగా మనం బలముగా ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి, మీరు నోట్ చేసుకోండి పాయింట్స్. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి పాయింట్స్ మనకి దొరకవు, మనము దొరకవు. దీని గురించి ఇలాంటి విషయాలు చెప్పేవారు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, కొన్ని పాయింట్స్ మనం చెక్ చేసుకుందాం, జ్ఞాపకం ఉంచుకుందాం, పాటిద్దాం. ఎవరైతే జ్ఞాపకం ఉంచుకొని రాసుకొని పాటిస్తారో వారి జీవితంలో ఫైనాన్షియల్గా వాళ్ళు ఆర్థిక సంబంధకరంగా వారు బలపడతారు. ప్రియమందని బిడ్డలారా, హల్లెలూయా. రైట్, ఒకటి చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వచనంలోకి వెళ్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండువాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. ఈ రోజుకి ఈ యొక్క టాపిక్కి చాలా ప్రాముఖ్యమైన వచనము. రాసుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. హల్లెలూయా. ఈ రోజున మనము ఫైనాన్సెస్ గురించి మాట్లాడుతున్నాం, డబ్బుల గురించి మాట్లాడుతున్నాం, ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతున్నాం. చాలా సంఘాలలో ఏంటంటే ఆర్థిక పరంగా బలపడడం అనే విషయం కావచ్చు, అదేవిధంగా డబ్బుల గురించి మాట్లాడడం చాలా తక్కువ. ఎందుకంటే క్రైస్తవుడికి, విశ్వాసికి డబ్బు అనే ఆలోచన మనసులో ఉండకూడదు అని చాలామంది ఒక అపోహ. వాళ్ళు అలాగ నిర్ణయం చేసుకొని డబ్బు గురించి ఎక్కువ మాట్లాడద్దు, డబ్బు మీద ఆశ ఉండకూడదు, డబ్బు గురించి ఎక్కువ మనం డిస్కస్ చేయకూడదు, దేవుని యొక్క ప్రార్థన గురించే, వాక్యాన్ని గురించే, ఇంకా దేవుని యొక్క బైబిల్ వాక్యం సంబంధమైన విషయాల గురించే మాట్లాడాలి, కానీ డబ్బు గురించి మాట్లాడకూడదని కొంతమంది అంటారు, కొంతమంది ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అన్నీ ప్రాముఖ్యము, అన్నీ కూడా అవసరము. ఓన్లీ వాక్యము, ప్రార్థన ఏదైతే అవసరమో ఆ విధంగా డబ్బు అనే విషయము కూడా మానవునికి అవసరము. దాని గురించి విషయాలు తెలుసుకోవాలి. డబ్బు మీద ఆశ ఉండద్దు, కానీ డబ్బు మీద కంట్రోల్ ఉండాలి.
డబ్బు మీద ఆశ ఉండొద్దు, కానీ డబ్బు మీద నియంత్రణ ఉండాలి, కంట్రోల్ ఉండాలి. మనల్ని డబ్బు కంట్రోల్ చేయకూడదు, కానీ మనము డబ్బుని కంట్రోల్ చేయాలి. ప్రియమైనదని బిడ్డలారా, మన జీవితాన్ని డబ్బు శాసించకూడదు, మనము డబ్బుని శాసించాలి అని బైబిల్ సెలవిస్తుంది. మనం డబ్బు అనే విషయము, మనీ అనే విషయం గురించి చాలా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసా? పొద్దున లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనము ఖచ్చితంగా ఒక విషయం వాడతాము, ఆ వస్తువును వాడతామంటే అది ఖచ్చితంగా నెంబర్ 1 పొజిషన్లో ఉండేంటి తెలుసా? డబ్బు. నువ్వు ఒక షాప్కి వెళ్తావు, ఒక షాంపూ ప్యాకెట్, ఒక టూత్పేస్ట్ కొనుక్కుంటావు, వెంటనే ఏం చేస్తావు? ఫోన్పే ఓపెన్ చేసో లేకపోతే క్యాష్ డబ్బు ఇచ్చి కొనుక్కుంటావు. మనం ఫుడ్ కొనుక్కోవాలన్నా, ఇంట్లో వండుకోవాలన్నా బియ్యం కానీ దానికి డబ్బు కావాలి, పిల్లల్ని చదివించాలన్నా డబ్బు కావాలి, మన ఇల్లు కట్టుకోవాలన్నా డబ్బు కావాలి, మన ఒక ప్రదేశానికి వెళ్ళాలన్నా డబ్బు కావాలి, బండ్లో పెట్రోల్ పోసుకోవాలన్నా డబ్బు కావాలి, ఆటో ఎక్కాలన్నా డబ్బు కావాలి, ఇతరులకి సహాయం చేయాలన్నా, ఆర్థిక పరంగా ఇతరులకు సహాయం చేయాలన్నా మన దగ్గర ఏం ఉండాలి తెలుసా? డబ్బు ఉండాలి. తర్వాత దేవుని పరిచర్య ముందుకు నడిపించడానికి కూడా ఏం అవసరం తెలుసా? డబ్బు చాలా అవసరము. హల్లెలూయా. గమనించండి. సో ప్రొద్దున లేచిన కాడి నుంచి రాత్రి వరకు ఆల్ 365 days 24/7 అంటే వారంలోనే 7 రోజులు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం కూడా ఒక మనిషికి ఖచ్చితంగా నిత్యావసర వసతులలో నెంబర్ 1 పొజిషన్ దేనికి ఉందంటే డబ్బు. కాదంటారా ఎవరైనా? చెప్పండి. ఖచ్చితంగా అవసరం. సో ఆ ఖచ్చితమైన అవసరమైన విషయంని మనం జాగ్రత్తగా నేర్చుకొని దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అని మనం గమనించుకున్నట్లయితే మన జీవితాన్ని మనం సరిగ్గా నడిపించుకోగలుగుతాం. మనం ఫిట్గా, బలంగా ఉండి మనము నడిపించుకోగలుగుతాం. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. గమనించుకుందాం. ఒక వ్యక్తి బయటికి శారీరకంగా బలంగా కనిపించాడు అనుకోండి, మనం అనుకుంటాం వాడు నిజంగా శారీరకంగా బలంగా ఉన్నాడని చెప్పి అనుకుంటాం. ఓకే, చాలా ఫిట్గా కనిపించాడు, మంచి కండతోని, మంచి హైట్తోని చూడ్డానికి కనిపించాడు, మంచిగా కనిపిస్తున్నాడు, కానీ లోపల మాత్రం చాలా రోగాలు ఉన్నాయి. గమనించండి, లోపల మాత్రం చాలా రోగాలు ఉన్నాయి. అంటే తను నిజంగా మరి శారీరకంగా బలం ఉన్న వ్యక్తి కాదు, ఫిజికల్గా ఫిట్ ఉన్న వ్యక్తి కాదు. ఓకే, బయట చాలా బలంగా కనిపిస్తాడు, కండతో కనిపిస్తాడు, కానీ తాగి లివర్ డ్యామేజో, ఇంకేదో డ్యామేజో, ఇంకేదో అలవాట్ల వల్ల ఏదో బాడీలో ఉన్న ఆ శరీరంలో ఉన్న మరి ఆ శరీర అవయవాలు పాడైపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు లోపల కడుపులో కానీ ఎక్కడో చోట ఉన్నాయంటే నిజంగా ఆరోగ్యకరంగా ఉన్నట్టు అతను కాదు, ఫిజికల్గా ఫిట్ కాదు. తను చూడ్డానికి కనిపిస్తున్నాడు, కానీ లోపల మాత్రము అంత భయంకరమైన పరిస్థితి ఉంది తన శరీరములో. అదేవిధంగా మనం చూడ్డానికి మనం నిజంగా ఆర్థిక పరంగా మనం నిజంగా బాగున్నామని అనుకుంటాం, కానీ ఒక్కసారి లోతుగా మనని మనం పరీక్షించుకుంటే తెలుస్తుంది నిజంగా ఆర్థిక పరంగా బలముగా ఉన్నామా లేకపోతే బలహీనముగా ఉన్నామా తెలుస్తుంది. చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్లేజర్ వేసుకొచ్చా, ఒక సూటో బ్లేజర్ వేసుకుని వచ్చేస్తే ఆయన చూసి అబ్బో చాలా డబ్బులు ఉన్నాయి. కొంతమంది చేతిలో పెద్ద పెద్ద ఫోన్లు, పెద్ద పెద్ద ల్యాప్టాప్లు, ఇంకా పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నప్పుడు ఏంటంటే అబ్బో చాలా డబ్బున్న వ్యక్తి అని అనుకుంటాం. కానీ తన జీవితంలో శాంతి సమాధానం లేకపోతే, తన జీవితంలో ఒక నవ్వు లేకపోతే, తన జీవితంలో ఒక తృప్తి లేకపోతే తను నిజంగా ఆర్థిక పరంగా బలహీనుడిగా ఉన్నట్టు, కానీ ఆర్థిక పరంగా బలముగా ఉన్నట్టు కాదు. ఆర్థిక పరంగా బలముగా ఉండడం అంటే మనం ఎంత సంపాదిస్తున్నామో అన్నది కాదు. ఇక్కడ మనం ఎంత సంపాదించినా కూడా లోపల మనం శాంతి సమాధానంతోని తృప్తికరమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా అనేది ప్రాముఖ్యమైన విషయము. మనము 5 లక్షలు సంపాదించండి నెలకి శాలరీ, కానీ లోపల శాంతి సమాధానం లేదు, తృప్తి లేదు, కుటుంబంతో సమయం గడపడానికి సమయం లేదు, బయటికి వెళ్ళి కొంచెం ఒక ఐస్ క్రీమ్ తినడానికి సమయం లేదు అంటే దాని అర్థం ఏమిటి? అసలు ఎంత సంపాదించినా వేస్ట్ అని. ఆర్థిక డబ్బులున్నాయి కానీ ఆర్థిక పరంగా బలము లేదు అన్నమాట. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. సో ఈ రోజున కొన్ని పాయింట్స్ గమనించుకుందాం, జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మళ్ళీ మనం రిపీట్ చేయం ఇలాంటి టాపిక్స్, ఎందుకంటే సిరీస్ వైజ్గా ఉంటాయి. సో ఈరోజు చాలా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోబోతున్నాం. గమనించండి, రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు డౌట్స్ ఉన్నా కూడా ప్రత్యేకంగా అడగండి, మీకు తెలియపరుస్తాను. ఈ యొక్క 5 విషయాలు మీరు నేర్చుకొని పాటిస్తే ఆర్థిక పరంగా బలపడతారు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి తప్పకుండా బయటకు వస్తారు. ఆమేన్. రైట్. మొదటి విషయం ఏమిటంటే డబ్బు విషయంలో మనం నమ్మకముగా ఉండాలి.
మనము నమ్మకముగా ఉండాలి. ఫస్ట్ పాయింట్, డబ్బు విషయములో నమ్మకముగా ఉండాలి. ఏం తెలుసా, ఆ వాక్య భాగం ఇప్పుడు చదివాం కదా, లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో ఏంటంటే, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను కూడా అన్యాయముగా ఉంటారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు డబ్బులు ఫస్ట్ ఇస్తే, మీ జీవితంలో ఎవరి జీవితంలో డబ్బులు ఇస్తే ఫస్ట్ ఎలా ఇస్తారు తెలుసా, కొంచెముగా ఇస్తారు. మొత్తం లక్షల లక్షల కోట్లు నీ బ్యాంక్ అకౌంట్లో వేయరు, ఓకే, లేకపోతే నీ ఇంటి గుమ్మం మీద వేయరు, ఇంటి పైన వేయరు, కొంచెముగా ఇస్తారు. కొంచెముగా ఇచ్చి నువ్వు నమ్మకంగా ఉంటున్నావా లేదా అనేది చెక్ చేస్తారు. నువ్వు నమ్మకముగా ఉన్నట్లయితే, ఆ కొంచెములో నమ్మకముగా ఉన్నట్లయితే ఆ నమ్మకాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ ఇస్తారు. అంతే కదా, ఇవాళ 100 రూపాయల నమ్మకంగా ఉన్నా అని చెప్పి వెంటనే 1,00,000 రూపాయలు రావు నీ దగ్గరికి. ఓకే, ఇవాళ 100 రూపాయల నమ్మకం ఉంటే నెక్స్ట్ 1000 రూపాయలు వస్తాయి. 1000 రూపాయల నమ్మకంగా ఉండే 10,000 వస్తాయి. 10,000 నమ్మకం ఉంటే 20, 30, 40 ఆ విధముగా వచ్చి 1,00,000 రూపాయలు ఆ విధంగా పైకి వెళ్తుంది. కానీ ఒకటేసారి తీసుకొచ్చి నీ మీద కుమ్మరించరు. ఎందుకు తెలుసా, డబ్బు నువ్వు శాసించాలి కానీ డబ్బు నిన్ను శాసించకూడదు. ఓకే, అప్పుడు నీకు అంత డబ్బు ఇచ్చితే, డబ్బు తీసుకొచ్చి నీ దగ్గర పడేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో అవగాహన ఉండదు, ఎలాంటి విషయాలకు అవగాహన ఉండదు, నమ్మకంగా ఉంటావనేది విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. ఎలాగా అన్యాయ దానికి నువ్వు ఖర్చు పెట్టావనుకో డబ్బు, మరి ఇంకా అన్యాయమైన క్రియలు జరుగుతాయి సమాజంలో. సో దేవుడు నీకు డబ్బు ఇచ్చే విషయంలో క్రమముగా ఇస్తాడు, స్టెప్ బై స్టెప్ ఇస్తాడు. ఎందుకు తెలుసా, నీకు ఇచ్చే కొంచెములో నువ్వు నమ్మకముగా ఉంటావో అన్యాయముగా ఉంటావో అనేది నిర్ధారణ అవ్వటానికి. ఎవరికి తెలుసా, నీకు నాకు నిర్ధారణ అవ్వటానికి. ఈ రోజున మనకు కొంచెం డబ్బు ఇచ్చినప్పుడు మనం నమ్మకంగా ఉంటే ఆ నమ్మకత్వం అనే యొక్క క్రియ మనకు అలవాటు అవుతుంది. రేపటి రోజున ఎక్కువ డబ్బు వచ్చినా కూడా నమ్మకముగా ఉండే ఒక ప్రవర్తన అలవాటు అవుతుంది. ఆ ప్రవర్తనను బట్టే మనం ఇంకా పెద్ద డబ్బులో కూడా నమ్మకంగా ఉండగలుగుతాం. ఈ రోజున ఒకటేసారి పెద్ద డబ్బు ఇచ్చేసరికి మన ప్రవర్తన నమ్మకంగా లేకుండా అన్యాయముగా ఉంటే, ఆ అన్యాయముగా ఉండే ప్రవర్తన అలవాటై ఆ పెద్ద మొత్తంలో వచ్చిన డబ్బులో కూడా ఏమవుతుందో తెలుసా, అన్యాయపు అనే క్రియలు అడుగులు మనం ముందుకెళ్తాం. అర్థమైందా అండి? కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఓకే, కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదా, క్లియర్ ఉంది కదా, వెరీ గుడ్. సో మన దగ్గరికి ఎంత డబ్బు వచ్చినా కూడా దాన్ని మనం ఏ విధంగా వాడాలి తెలుసా, నమ్మకముగా వాడాలి. మనం నమ్మకముగా వాడాలి. లేకపోతే అన్యాయపు దానికి వాడితే మనం ఏమిటి తెలుసా, అన్యాయం దానికి ఎట్లయినా మనం లెక్క చెప్పాలి. ఈరోజున మనం కొంచెంలో నమ్మకము లేకుండా మన జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్తే, అప్పుడు పెద్ద మొత్తాన్ని ఇస్తే మనం నమ్మకంగా నిజంగా ఉండగలుగుతామని ఏది నమ్మకం, ఏది గ్యారంటీ? అర్థమవుతుందా అండి? సో ఫస్ట్ది ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్ విత్ యువర్ మనీ. నీ డబ్బు విషయంలో నమ్మకముగా నువ్వు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే కొంచెములో నమ్మకంగా ఉండువాడంట ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు. నీకు చిన్న బాధ్యత ఇచ్చినట్లయితే, ఈరోజు నాకు ఏదైనా నీ పనిలో కానీ చిన్న బాధ్యత ఇచ్చి నువ్వు నమ్మకంగా చేస్తే ఏమవుతుందో తెలుసా, నీకు రేపు రోజున పెద్ద బాధ్యత ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నీకు బాధ్యత ఇచ్చే వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఉంటుంది, అర్థం అవుతుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివో డిగ్రీ చదివో బయటికి వచ్చి ఉద్యోగాలకు వెళ్తారు. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఆ ఫ్రెషర్కి, ఆ ఫస్ట్ టైం జాబ్ చేసే వెతనికి డైరెక్ట్గా మేనేజర్ డైరెక్టర్ జాబ్ ఇయ్యరు కంపెనీలో. ఫస్ట్ ఎంట్రీ లెవెల్ జాబ్ ఇస్తారు, అనలిస్ట్ లెవెల్ ఇస్తారు, ఏజెంట్ లెవెల్ ఇస్తారు, చిన్న చిన్న పోస్టులు ఇస్తారు, జూనియర్ పోస్ట్ ఇస్తారు. అది ఇచ్చి ఆ వ్యక్తి ప్రాపర్గా తన యొక్క ఉద్యోగంలో నీతిగా నిజాయితీగా ప్రవర్తన మంచిగా ఉంచుకొని జాగ్రత్తగా నమ్మకంగా పని చేస్తే అది చూసి 6 నెలలకో సంవత్సరానికో 18 మంత్స్కో 2 సంవత్సరాలకో తనకి సీనియర్ అనే ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి టైటిల్ ఇచ్చి తనని ఆ యొక్క బాధ్యతలు పెంచుతారు. తనకి దానికి తగ్గట్టుగా డబ్బు ఇస్తారు, ప్రమోషను ఇస్తారు. అదేవిధంగా వెంటనే మళ్ళీ డైరెక్టర్గా చేయరు. నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, టీమ్ లీడర్ ఉంటుంది.
ఈ టీం లీడర్ అవ్వడానికి కూడా తను సీనియర్ అయిన తర్వాత మరి వాడు ప్రవర్తన సరిగ్గా ఉంటుందా, ఉద్యోగం సరిగ్గా చేస్తాడా, నమ్మకంగా పని చేస్తాడా, ఇవన్నీ చూసిన తర్వాత ఇంకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో చేశాడు అని నిర్ధారించుకున్నాక, చేశాడు అని తెలిసినాక వెంటనే అప్పుడు మాత్రమే టీం లీడర్ ఇస్తారు. ఇంకొకటి, ఇప్పుడు ఒక కంపెనీలో 20 మంది ఒకటేసారి జాయిన్ అయ్యారు అనుకోండి, ఆ 20 మందికి 2 సంవత్సరాల తర్వాత టీం లీడర్ పొజిషన్ ఇవ్వరు. అందులో ఒకరికో ఇద్దరికో ఇస్తారు. ఎందుకు తెలుసా? ఆ ఒక్కరో ఇద్దరు ఆ యొక్క 2 సంవత్సరాలు నమ్మకముగా నీతి నిజాయితీగా పనిచేసేవారు, కష్టపడి యొక్క లక్షణాలు ఉండి వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టే వారు టీం లీడర్ అనే పొజిషన్కి అర్హులు, అర్హత, వీరు చేయగలుగుతాడు అనే ఒక నమ్మకము ఆ మేనేజ్మెంట్కి వచ్చింది కాబట్టి వారికి ఆ టీం లీడర్ పొజిషన్ ఇస్తారు. దాని తర్వాత మేనేజరు, దాని తర్వాత సీనియర్ మేనేజర్, దాని తర్వాత అసోసియేట్ డైరెక్టర్, ఆ విధముగా ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అంతేగాని వీడు వెంటనే ఐఐటీలో చదివాడు, లేకపోతే పెద్ద పెద్ద యూనివర్సిటీ చదివాడు, వీరిని డైరెక్ట్గా తీసి కంపెనీ CEO చేసేయండి అని చెప్పి ఎవ్వరు కూడా చేయరు. ఆయనకి ఎంత తెలివి ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా డైరెక్ట్గా కంపెనీ CEO, కంపెనీలో డైరెక్టర్ పెద్ద పొజిషన్ అస్సలు ఇవ్వరు. ఎందుకంటే నమ్మకంగా పని చేస్తాడో లేదో అనే ఒక నిర్ధారణ ఇంకా అవ్వలేదు కాబట్టి. హల్లెలూయా. సో గమనించండి, మన జీవితంలో కొంచెం డబ్బు వచ్చినప్పుడు ఆ డబ్బు విషయాన్ని నమ్మకముగా ఉంటే దేవుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డబ్బు, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్, ఆర్థిక పరంగా మనకి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఫిట్నెస్ అనేది ఒక పెద్ద డెసిషన్ కాదు, కన్సిస్టెన్సీ చూస్తారు. అంటే క్రమబద్ధతిగా, మన క్రమశిక్షణగా మనము మన యొక్క ఫైనాన్సెస్లో మనము ముందుకెళ్తున్నామా లేదా అని. ఫైనాన్షియల్ ఫిట్నెస్ అంటే ఏంటంటే ఒక నిర్ణయం కాదు. అంటే నేను ఫైనాన్సెస్ వచ్చేసాయి, నా దగ్గరికి శాలరీ వచ్చింది, నా బిజినెస్లో అమౌంట్ వచ్చింది అని వెంటనే నేను ఆ యొక్క నిర్ణయం తీసుకొని నేను ఫిట్ అయిపోయాను, నేను బలంగా ఉన్నాను, నేను యోగ్యతకు అయిపోయాను అని కాదు. ఇక్కడ క్రమబద్ధతిగా స్టెప్ బై స్టెప్ మనం ముందుకు వెళ్ళడం, అది ఫైనాన్షియల్ ఫిట్నెస్. ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ గురించి గమనించినట్లయితే చాలామంది జిమ్కి వెళ్తారు కదా, వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ప్రతిరోజు వెళ్తారు. అయితే జిమ్కి ఒక ఫస్ట్ డే, సెకండ్ డే వెళ్ళిన వెంటనే ఒక 6 ప్యాక్ 8 ప్యాక్ వస్తుందా? వెంటనే బలం వచ్చేస్తుందా? కండలు వచ్చేస్తాయా? రావు. క్రమబద్ధతిగా స్టెప్ బై స్టెప్ ఒక డిసిప్లిన్గా, క్రమశిక్షణతో ప్రతిరోజు ప్రాపర్గా వెళ్ళి ఆ ఎక్సర్సైజెస్ కానీ, ఆ యొక్క ఫిజికల్గా బలంగా, శారీరకంగా బలంగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని స్టెప్ బై స్టెప్ వెళ్తే అప్పుడు వాడి యొక్క బలము, ఆరోగ్యం సరిగా నడిపించబడుతుంది కదా. కొంతమంది ఏం చేస్తారంటే ఒక 2-3 రోజులు బాగా తినేసేసి వీకెండ్ జిమ్కి వెళ్ళిపోయి 3 గంటలు 4 గంటలు జిమ్ చేసేద్దాం, మొత్తం సెట్ అయిపోద్ది అనుకుంటారు. అలా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వాడికి డిసిప్లిన్ లేదు, కన్సిస్టెన్సీ లేదు, క్రమశిక్షణ లేదు ఇక్కడ. ఓకే, ఆ 3-4 రోజులు భయంకరంగా తిని పెరిగిన 1000 గ్రాముల ఫ్యాట్ తగ్గించడానికి వాడికి 30 రోజులు పడుతుంది. వీడు 3 గంటల్లో వెళ్ళేసి తగ్గించాలని ప్రయత్నం చేస్తాడు, నాకు తెలిసి 10-20 గ్రాముల కంటే ఎక్కువ తగ్గదు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏంటంటే కన్సిస్టెన్సీ లేదు, ఒక క్రమబద్ధత లేదు, క్రమశిక్షణ లేదు, డిసిప్లిన్ లేదు. కానీ ఎవరైతే డిసిప్లిన్, క్రమశిక్షణలో ఉంటారో వారి జీవితాన్ని నడిపించుకోగలుగుతారు. సో ఫైనాన్షియల్ ఫిట్నెస్ అంటే ఏంటి తెలుసా? ఆర్థిక పరమైన సంబంధమైన విషయంలో క్రమశిక్షణగా ముందుకు వెళ్ళడం అనేది ఫైనాన్షియల్ ఫిట్నెస్. హల్లెలూయా. అంటే డిసిప్లిన్ ముఖ్యము. బైబిల్లో యేసుప్రభుని వారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా, యేసుప్రభు వారిని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా క్రిస్టియన్ అని పిలువబడతారు. ఓకే, క్రిస్టియన్ అని పిలువబడతారు. లేకపోతే క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిన అతను క్రిస్టియన్ అని పిలువబడతారు. కానీ దానికి దట్స్ డిఫరెన్స్. క్రిస్టియన్కి, యేసుప్రభు యొక్క శిష్యులకి ఏంటి తెలుసా? ఒక డిఫరెన్స్ ఉంది. గమనించండి, క్రిస్టియన్కి, విశ్వాసికి ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటి తెలుసా? వారి ఇద్దరికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఇట్ ఇస్ డిసిప్లిన్, క్రమశిక్షణ. అంటే ఏంటి తెలుసా? సింపుల్గా చెప్తాను నేను. ఓకే, ఏంటి అంటే ఎంప్లాయీకి, ఆంటర్ప్రీనర్కి ఉన్న డిఫరెన్స్, ఒక ఎంప్లాయీ, ఒక ఉద్యోగికి, ఒక వ్యాపారవేత్తకు ఉన్న డిఫరెన్స్. ఒక ఉద్యోగి క్రమశిక్షణ నడవాలంటే టీం లీడరో, మేనేజరో దగ్గరుండి చూసి క్రమబద్ధతగా ఇదా చేయి, అది చేయని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ నడిపించాలి. అంటే ఎంప్లాయీకి, ఉద్యోగికి డిసిప్లిన్ తీసుకురావాలి. ఎంప్లాయీకి, ఉద్యోగికి క్రమశిక్షణ, డిసిప్లిన్ తీసుకురావాలి. కానీ వ్యాపారవేత్త ఏంటి తెలుసా? తన సెల్ఫ్ డిసిప్లిన్.
ఒక ఆంటర్ప్రీనర్ ఎలా ఉండాలి తెలుసా? తన యొక్క జీవితంలో వ్యక్తిగతంగా తనంత తాను డిసిప్లిన్ నేర్చుకొని డిసిప్లిన్గా ఉన్న వ్యక్తి ఆంటర్ప్రీనర్. అయితే అర్థమైందా? ఇది డిఫరెన్స్ అర్థమైందా అందరికీ? అయితే మరి క్రిస్టియన్కి డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్కి డిసిప్లిన్ వ్యత్యాసం ఏమిటి తెలుసా? ఒక క్రైస్తవుడిని ఏంటంటే సంఘమో, అదేవిధంగా కుటుంబ సభ్యులో, లేకపోతే సంఘములో ఉన్న సహవాసమో వాని క్రమశిక్షణగా నడిపిస్తుంది. కానీ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎవరు తెలుసా? ఎవరు తనంతట తానే క్రమశిక్షణగా ఉండి డిసిప్లిన్ ఫాలో అవుతూ డిసిప్లిన్గా ఉంటూ క్రమబద్ధతగా దేవుని యొక్క పరిచర్య కానీ, దేవుని యొక్క పని కానీ, వాక్యము కానీ, ప్రార్థన కానీ ఏదైనా కూడా తనంతట తాను క్రమశిక్షణగా చేసుకు ముందుకెళ్ళేవాడు డిసైపుల్. అర్థమవుతుందా? సో ఫైనాన్షియల్ ఫిట్నెస్లో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే డిసిప్లిన్. అది ఎప్పుడు వస్తుంది తెలుసా? నువ్వు కొంచెములో నమ్మకముగా ఉన్నప్పుడు పెద్ద విషయంలో కూడా నువ్వు నమ్మకముగా ఉంటావు. నువ్వు కొంచెములో ఉండి నువ్వు నమ్మకముగా నిన్ను చెక్ చేసే ఒక విషయం ఎందుకు తెలుసా? నిన్ను క్రమశిక్షణలోకి నడిపించడానికి దేవుడి మాట రాపించి ఉన్నాడు. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సో ఫైనాన్షియల్ ఫిట్నెస్, ఆర్థిక పరంగా బలముగా యోగ్యతలో ఉండాలంటే మనం నమ్మకముగా ఉండాలి. ఆ విధంగా నమ్మకంగా ఉండడం వల్ల క్రమశిక్షణ అనేది అలవాటు అవుతుంది మనకి. అది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ చూద్దాం. సామెతలు 6వ అధ్యాయం 6-8 వచనాలు చూద్దాం. సామెతలు 6వ అధ్యాయం స్క్రీన్ మీద ఉంది, చదవచ్చు స్క్రీన్ మీద చూసి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. హల్లెలూయా. అయితే ఇక్కడ ఫైనాన్షియల్ ఫిట్నెస్లో ఫస్ట్ మనం ఏంటి పాయింట్ అంటే నమ్మకము, ఫెయిత్ఫుల్నెస్. రాసుకోండి, నమ్మకము, ఫెయిత్ఫుల్నెస్. రెండవది ఏంటి తెలుసా? వాళ్ళ నడతలు నేర్చుకోను అంటే యాక్షన్ టేకింగ్. ఎవరిని? చీమలను చూసి మనం యాక్షన్ తీసుకోవాలి. సోమరిపోతు వలె ఉండొద్దు, కష్టపడాలి. హల్లెలూయా. కష్టపడాలి. ఓకే, ఒక సోమరిపోతుని వ్యక్తిని అడ్రస్ చేస్తూ రాస్తున్నారు ఈ మాట. ఏమని తెలుసా? చీమని చూసి నువ్వు నేర్చుకో. ఓకే, ఫలానా వ్యక్తిని, ఫలానా జంతువుని, ఫలానా ఆ స్థలాన్ని, ఫలానా ప్లేస్ని చూసి నేర్చుకోనట్లేదు. జీవాలలో చాలా చిన్న జీవమైన చిన్న చీమను చూసి నేర్చుకో. చీమల్లో కూడా చాలా చిన్న చిన్న చీమలు ఉంటాయి కదా. ఓకే, తెలుసా మీకు చీమలు? ఎప్పుడైనా చూసారా? గండు చీమలు. మీకు చీమలు పేర్లు తెలుసా? చెప్పండి. నల్ల చీమ, గండు చీమ, ఎర్ర చీమ, మూడేనా? నాకు కూడా తెలీదు, నేను కూడా తెలుసుకుందామని అడుగుతున్నా. నల్ల చీమలు, ఎర్ర చీమలు, తర్వాత రెక్క చీమలు, ఎగురుతూ ఉంటాయి. ఓకే, అవును, కరెక్ట్. తర్వాత గండు చీమ. ఏ చీమ బాగా కుడితే నొప్పి వస్తుంది? గండు చీమనా, ఎర్ర చీమలా? ఏమో నాకైతే ఎర్ర చీమలు కుడితే బాగా పెయిన్ అవుతుంది. ఎర్ర చీమలు బాగా పెయిన్ అవుతాయి కదా. పెద్ద పెద్ద చీమలు కూడా ఉంటుంటాయి. అయితే అలాంటి చిన్న జీవితోని ఒక సోమరిపోతుకి బుద్ధి తెచ్చుకో అని చెప్పి రాసిన వాక్యం ఇది. సోమరిపోతు ఎవరు తెలుసా? పని చేయనివాడు. పని చేయమంటే తర్వాత చేద్దాంలే, ప్రొక్రాస్టినేషన్. మా లైఫ్ కోచింగ్లో ఈ యొక్క పదానికి పెద్ద కోచింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. 4 నెలలు కంటిన్యూస్గా కోచింగ్ ఉంటుంది సోమరిపోతులోంచి బయటికి రావడానికి. సో ఇది ఒక జబ్బు. సోమరితనం అనేది ఒక జబ్బు, ఆత్మ సంబంధకరమైన జబ్బు అది. ఆ జబ్బులోంచి బయటికి రావాలని అంటే ఎలా రావాలి తెలుసా? ఎంత హెచ్చరికగా మాట్లాడుతున్నారంటే వాక్యం ఈ రోజున. ఆ సోమరిపోతుకు హెచ్చరికగా ఏంటి తెలుసా? చీమని చూసి నేర్చుకోను. ఒక లయన్ చూసో, ఎలిఫెంట్ని చూసో అంటేలే. ఇక్కడ ఎలిఫెంట్ ఎలా ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది. లయన్ కూడా పెద్దగా ఉంటుంది. లయన్ అరిస్తే మనం వెంటనే పారిపోతాం. కానీ వాటితోని కంపేర్ చేయట్లే. ఇక్కడ చీమను చూసి నువ్వు నేర్చుకో. చీమని చూసి నువ్వు నేర్చుకో. ఎక్కడికి, ఎలా చూసి తెలుసా? దాని దగ్గరికి వెళ్ళి చదవండి వాక్యము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను. చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంట.
చీమను చూడడమే కాదు, దాని దగ్గరికి వెళ్ళి చీమ ఎలాగ పని చేస్తుంది, ఎలాగ కష్టపడుతుంది అని చూసి మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. కష్టపడాలి, యాక్షన్ టేకింగ్ ఉండాలి. ఈరోజు పని చెప్తే కొంతమంది ఏం చేస్తారు తెలుసా, తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, వారం రోజుల తర్వాత చేద్దాంలే. ఇప్పుడు చేయాల్సిన పని ఇప్పుడే చేయాలి. ఇప్పుడు చేయాల్సిన పని ఇప్పుడు చేయకపోతే రేపు ఆ పని ఏమో తెలుసా, నిన్నటి పనికి అయిపోతుంది. అప్పుడేమవుతుంది, నిన్నటి పని కూడా చేయాలి, ఆ రోజు పని చేయాలి, నెక్స్ట్ డేకి అవసరమైన సిద్ధపాటు కూడా చేసుకోవాలి. అప్పుడు ఎంత బర్డన్ అయిపోతుంది, ఎంత భారం అయిపోతుంది ఒకసారి గమనించండి. ఈరోజు చేయాల్సిన పని ఈరోజే చేయాలి, తర్వాత చేద్దాంలే. ఇప్పుడు తర్వాత చేద్దాములే అన్న జబ్బు పెరిగిపోయింది. ఎందుకు ఎలా తెలుసా, ఫోన్ల వల్ల. కూరగాయలు బయటికి తేవాలి, లేకపోతే పాల ప్యాకెట్ తేవాలి, తెద్దాంలే. ఈ జెప్టో, ఇన్స్టామార్ట్ వచ్చినాయి కదా, ఇంకా ఘోరం తయారైనాయి. 10 నిమిషాల్లో మనం రీల్స్ చూసుకుంటూనే ఉంటాం. ఇట్లా టక్ 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 3 బటన్లు నొక్కితే ఆ రీల్ అయిపోయే లోపు పాల ప్యాకెట్ ఇంటి ముందు ఉంటుంది. ఆ డెలివరీ బాయ్ సోమరిగా లేడు, గమనించండి. ఆ డెలివరీ బాయ్ సోమరిగా లేడు, ఆ జెప్టో గై సోమరిగా లేడు, ఆ ఇన్స్టా మాట నుంచి వచ్చేవాడు సోమరిగా లేదు, ఇన్స్టాగ్రామ్ చూసేవాడు సోమరిగా అయిపోతున్నాడు. అర్థమవుతుందా? సో బైబిల్ ఏం సెలవిస్తుందంటే, చీమని చూసి నేర్చుకొని కష్టపడు, నువ్వు సోమరిగా కూర్చోకు. చీమకి టీం లీడర్లు లేరు, చీమకి మేనేజర్లు లేరు. ఇంకోటి, చీమ ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు, ఏ బ్యాంక్ వాడికి కూడా మరి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఏ బ్యాంక్ మేనేజర్తో కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఏ కంప్యూటర్ మీద పనిచేయదు, ఏ ఎక్సెల్ షీట్ కూడా పనిచేయదు. కానీ చీమ ఏం చేస్తుంది తెలుసా? నెక్స్ట్ వస్తున్న చదవండి. చాలండి. వాటికి న్యాయాధిపతి లేడు, అంటే టీం లీడరు, మేనేజర్, బాసు, సూపర్వైజర్ ఎవ్వరు లేరు. మనం పొద్దున్న లేస్తే మన పైన ఎవడొకడు ఉంటాడు, టీం లీడరు, మేనేజరు, బాస్ ఎవ్వరు అయినా కూడా మనం సగం పనులు చేస్తాం. కానీ చీమ మీద ఎవ్వరు లేరు, విచారణకర్త లేరు, అరే నువ్వు పని చేసావా లేదా అని చెక్ చేసేవాడు లేడు, అధిపతి లేడు, అఫీషియల్ లేడు. నెక్స్ట్ చదవండి. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. వేసవి కాలమంద అంట ఆహారం ఏం చేస్తా తెలుసా, సిద్ధపాటు చేసుకుంటాయి. చీమకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలే. తను చేయవలసిన పని చెయ్యాలి అని చెప్పి దేవుడు తనకి ఒక పాయింట్ పెట్టాడు. సో ఆ పాయింట్ పెట్టాడు కాబట్టి ప్రతి చీమ కూడా ఆ యొక్క సమయం, వేసవి కాలం వచ్చినప్పుడు ఏంటంటే ఆహారాన్ని సేకూర్చుకొని సిద్ధపాటు చేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా, కోతకాలం మందు ధాన్యము కూర్చుకున్నాను. అప్పుడు చలికాలంలో జంతువులు చలికాలంలో బయటికి రావు, ఎందుకు తెలుసా, చలికి తట్టుకోలేవు. సో ముందుగానే కావలసిన ఆహారాన్ని సిద్ధపాటు చేసుకుంటాయి. ఆ కాలానికి కావలసిన ఆహారము సిద్ధంగా చేసుకుంటుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఆ సమయమందు, ఎప్పుడు బయటికి రాలేకుండా ఉన్న కాలమందు తను ఏర్పాటు చేసుకున్న ఫుడ్ని తినగలుగుతుంది. కానీ సోమరిపోతూ ఏం చేస్తాడు తెలుసా, రేపటి కొరకు పని చేయడు. ఒకవేళ పని చేయడు, అసలు పని చేసినా రేపటి కొరకు పని చేయడు, ఈ రోజు కొరకు పని చేస్తాడు. ఈరోజు నాకు బిర్యానీ ఉంది సాల్, రేపు నాకు పెరుగన్నం లేకపోయినా పర్లేదండి అని చెప్పి ఆలోచిస్తుంటాడు. కష్టపడే మనస్తత్వము, కష్టపడే అలవాటును కోల్పోతాడు సోమరిపోతూ. కానీ చీమ ఏం చేస్తుందో తెలుసా, కష్టపడి చేకూర్చుకుంటుంది, సిద్ధపాటు అవుతుంది, ప్రిపేర్ అవుతుంది, కష్టపడి ఎప్పుడైతే ఆహారం అవసరమవుతుందో ఆహారాన్ని దాచిపెట్టుకుంటుంది. అది జ్ఞానము గల పాయింట్ దేవుడు పెట్టాడు చీమకి. మరి నీకు నాకు కూడా దేవుడు జ్ఞానం పెట్టాడు, చిన్నప్పటి నుంచి కూడా నేర్పిస్తున్నాడు. సంఘాల వాక్యము కావచ్చు, మరి చిన్నప్పటి నుంచి చదువులో కావచ్చు, ఎన్నోసార్లు నేర్పిస్తున్నారు. కానీ మనం అయినా కూడా చాలా విషయాలలో చాలాసార్లు కష్టపడే ఒక మనస్తత్వాన్ని పక్కన పెట్టి ఎంజాయ్ చేసే మనస్తత్వంలోకి మనం వెళ్ళిపోతున్నాం. మనం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, కానీ దానికి కూడా ఒక సమయం ఉంది. కష్టపడాలి, దానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో మనం ఏం చేయాలి తెలుసా, కష్టపడాలి. సీమ ఏం చేసుకుంటుంది, ఈ రోజుకి అవసరమైంది తిని రేపటి కోసం దాచిపెట్టుకుంటుంది.
మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన కొంత ఫస్ట్ పాయింట్ ఏం తెలుసా, నమ్మకం అనే పాయింట్ ఉంది కదా, నమ్మకంలో కొంచెం ఇస్తాడుగా, ఆ కొంచెములో మనం ఏం చేయాలి తెలుసా, ఈ రోజు కొంచెము ఉపయోగించాలి, కొంచెం రేపటి కొరకు ఉపయోగించాలి, అవసరతల పరిస్థితుల్లో కొంచెం ఉపయోగించుకోవాలి, ఇచ్చే విషయంలో కొంచెం ఉపయోగించుకోవాలి, అదేవిధంగా విత్తనము నాటే విషయంలో కూడా మనము దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ అందరికి గుర్తుందా డోంట్ ఈట్ యువర్ సీడ్ అనే పదం గుర్తుందా? ఆ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. విత్తువానికి విత్తనమును తినుటకును ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి, మీరు ప్రతి విషయములలో పూర్ణాధార్య భాగ్య మగునట్లుగాను మీరు నీతి ఫలంలో వృద్ధి పొందుదురు. అయితే విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును అంట. ప్రతి ఒక్కరు కూడా విత్తేవాళ్ళు, అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా విత్తేవాళ్ళే. మనం విత్తేవాళ్ళు మాత్రము రైతులే అనుకుంటాం, ఫార్మర్సే అనుకుంటాం. నో, మనము కూడా విత్తేవాళ్ళం. మనం విత్తనము విత్తకుండా పంట కోయలేము. మన 4 సిరీసెస్ నేర్చుకున్నాం కదా, 4 పాయింట్స్ ఒకసారి గుర్తు చేసుకుందాము. ఏంటవి? డోంట్ ఈట్ యువర్ సీడ్, తర్వాత డోంట్ క్విట్, వెరీ గుడ్, తర్వాత డోంట్ లుక్ బ్యాక్, వెరీ గుడ్, తర్వాత డోంట్ ఫర్గెట్, తర్వాత ద బ్లెస్సింగ్, వెరీ గుడ్, హల్లెలూయా. ఈ యొక్క ప్రయాణంలో మనము డోంట్ ఈట్ యువర్ సీడ్ దగ్గర ఏం చేస్తాం తెలుసా, మనం విత్తనాన్ని తినేస్తాం. దేవుడు ఏం చెప్తున్నాడు? విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయడం అంటే ప్రతి ఒక్కరికి కూడా తినడానికి ఆహారం, విత్తడానికి విత్తనం కలిపి ఇస్తున్నాడు. చాలామంది ఏం చేస్తారంటే విత్తనాన్ని కూడా అది కూడా ఆహారమే కదా అని చెప్పి తినేస్తాం. అది కూడా ఆహారమే, కానీ అదేంటి, అది ఏ భాగము? విత్తే భాగం. అది దట్ పోర్షన్ ఇస్ టు సో, దట్ ఈస్ ఎ సీడ్, ఇట్ ఈస్ నాట్ బ్రెడ్. హల్లెలూయా. సో చీమ ఏం చేస్తుంది తెలుసా, ఇక్కడ మొత్తం సేకూర్చుకొని తను విత్తనాన్ని తీసుకొని వచ్చి దాచిపెట్టుకుంటుంది. ఆ కాలమందు బయటికి వెళ్ళే అవసరత ఉండదు, ఆ కాలమందు బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు, కాబట్టి ఆ కాలంలో నేను తింటాను అని చెప్పి జ్ఞానముతోని మరి విత్తుతుంది. ప్రియమైన బిడ్డలారా, మనం జ్ఞానముతోని కష్టపడాలి. దేవుడు అందరికీ జ్ఞానం ఇచ్చారు. దేవుడు కొంతమందికి ఎక్కువ ఇచ్చేసి కొంతమంది తక్కువ ఎప్పుడు ఇయ్యలే. మనం అనుకుంటాం, అబ్బా వీడు బాగా కష్టపడుతున్నాడు, వాడు బాగా ప్రయోజకుడయ్యాడు, మంచి జాబ్ వచ్చింది, వీడు చాలా జ్ఞానవంతుడు, దేవుడు వీడికి జ్ఞానం ఎక్కువ ఇచ్చేసాడేమో అని అనుకుంటా. లేదు, పుట్టిన ప్రతి బిడ్డకు సరిపోని జ్ఞానం దాన్ని దేవుడు ఇచ్చేస్తాడు. కానీ మన అలవాట్ల వల్ల, మన సోమరితనం వల్ల ఏంటంటే ఆ జ్ఞానం పక్కన పెట్టేస్తాం. మనం చేయాల్సిన క్రమశిక్షకరమైన పద్ధతులు కానీ అవన్నిటి పక్క పెట్టడం వల్ల మనం ఏం చేస్తామంటే డిసిప్లిన్ పోగొట్టుకొని ఆ జ్ఞానముని గుర్తించకుండా పక్కన పెడుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, సో రెండో విషయం ఏంటంటే కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. కష్టపడకపోతే ఏమీ రాదు. నీకు విషయం చెప్పనా, కష్టపడితే దొంగ కూడా దొంగిలించగలుగుతాడు. ఒక దొంగతనం చేయాలన్నా కూడా దొంగ కష్టపడకపోతే దొంగిలించలేడు. అంటే తర్వాత దొరుకుతాడు అనుకోండి, అది వేరే విషయం. దొంగలను నేను సపోర్ట్ చేయట్లే, కానీ ఏ వ్యక్తి అయినా కూడా తను ఏ పని చేయాలంటే ఫస్ట్ కష్టం అనేది పడాలి. హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. కష్టపడకపోతే దాని ప్రతిఫలం మనకి బయటికి రాదు. రైట్, మళ్ళీ అదే నెక్స్ట్ వచనం చదవండి. సామెతలు 6వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. అవి వేసవి కాలమందు 9వ వచనం చదవండి. 9. సోమరి, ఎందాక నీవు పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇక కొంచెము నిద్రించదు అని. చాలు మళ్ళీ చదవండి. 9. సోమరి, ఎందాక నీవు పడుకుంటావు, ఎప్పుడు నిద్ర లేస్తావు. చాలామంది ఎక్కువ సమయం నిద్రపోతారు. అంటే పడుకోవాలి, ఒక 6 గంటలు, మ్యాక్సిమం 8 గంటలు పడుకోవాలి. మంచిగా మన బాడీకి, మన శరీరానికి నిద్ర అవసరం. 8 గంటలు ఖచ్చితంగా పడుకోవాలి. అట్లీస్ట్ ఒక 6 అవర్స్ 7 అవర్స్ పడుకోవాలి. కానీ కొంతమంది ఎలా పడుకుంటారో తెలుసా, మొత్తం 8 గంటల తర్వాత కూడా లేవరు. వాళ్ళకి మెలకు వస్తుంది, కానీ వాళ్ళు లేవరు. బెడ్ మించి వాళ్ళకి మెలకు వస్తుంది, కానీ అబ్బా ఇంకొక 10 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు, ఇంకొక 10 నిమిషాలు, ఏమైంది 30 నిమిషాలు అయిపోయింది. కరెక్ట్గా స్క్రీన్ మీద ఉంది ఆ ఫోటో. ఆ చిప్స్ తినడం, ఆ స్నాక్స్ తినడం, ఇట్లా పడుకొని మళ్ళీ టీవీ చూడడం. కష్టపడవలసిన సమయంలో కష్టపడకుండా ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు. ఏమనంటే రిలాక్స్ అవుతున్నా అంటారు. ఇంకోటి మంచిగా ఇప్పుడు లేటెస్ట్గా వాడుతుంటారు, ఐఎమ్ టేకింగ్ రెస్ట్, నేను రెస్ట్ తీసుకుంటున్నా.
ఏం చేస్తున్నావు బాబు అంటే కొంచెం రెస్ట్ తీసుకుంటా, టైర్డ్ అయిపోయి ఉన్నా అని చెప్పి అంటుంటారు. 10 గంటలు 12 గంటలు పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకే పొద్దున 10 అయితే తప్ప లేవని వారు చాలా ఉన్నారు. వాళ్ళు ఏదో నైట్ షిఫ్ట్ చేసినట్టు. పాప నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళ పరిస్థితి వేరు అనుకోండి, వాళ్ళ సంగతి పక్కన పెడదాం. నైట్ షిఫ్ట్ చేయరు, అనవసరంగా టైం వేస్ట్ చేసి ఫోన్లలోనో ల్యాప్టాప్ల్లోనో ఇంకేదో టైం వేస్ట్ చేసి రాత్రి 2 గంటలకి 3 గంటలకి 4 గంటలకు పడుకొని వీడు ఎప్పుడు లేస్తాడు చెప్పండి? 3 గంటలకు పడుకున్నాడు అనుకోండి, ఎప్పుడు లేస్తాడు నెక్స్ట్ డే? చెప్పండి, మీరు చెప్పండి, ఒక నెంబర్ చెప్పండి. అర్ధరాత్రి 3 గంటలకు పడుకున్నాడు, నెక్స్ట్ డే ఎప్పుడు లేస్తాడు? 12. అది ఇంకా చాలా ఎర్లీ, చాలా ఎర్లీ. వాడు ఖచ్చితంగా 3 గంటలు తప్ప ముందు లేవాడు. సో ఇలాగ అలవాటైపోతుంది బాడీకి. ఒక 3 రోజులు నైట్ 3 గంటల వరకు పడుకోకుండా అలాగే ఉంటే 4వ రోజు ఏమవుతుంది తెలుసా? వాడు పడుకుందామన్నా నైట్ 10 గంటలకు నిద్ర రాదు. వాడి బాడీలో ఏదో మిస్ అవుతుంది అని చెప్పి వాడికి బ్రెయిన్ చెప్తుంటుంది. ఏం మిస్ అవుతుందంటే ఫోన్ మిస్ అవుతుంది. ఫోన్ మిస్ అవుతుందని చెప్పి బ్రెయిన్ చెప్తుంటుంది. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ 1 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఇది చూసుకుంటా 3 అయిపోద్ది. అప్పుడు 3 గంటలకి వాడు టైం చూసుకోకుండానే వాడికి 3 అయ్యేసరికి నిద్ర వస్తుంది. ఎందుకు? వాడు కరెక్ట్గా 3 గంటలు పడుకునే అలవాటు అయింది కాబట్టి ఆటోమేటిక్ నిద్ర వస్తుంది. బాడీ అలవాటు అవుతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా అలవాట్ల గురించి, హ్యాబిట్స్ గురించి. బాడీ ఏదైనా అలవాటు అయింది అనుకోండి, అదే కరెక్ట్ అనుకొని అదే నడిపిస్తుంది మనని. సో 3 గంటలకు పడుకునే అలవాటు అయితే ఏమవుతుందో తెలుసా? నైట్ 3 అయితే తప్ప నిద్ర రాదు. చాలామంది అంటుంటారు నిద్ర రావట్లేదండి, నిద్ర పట్టట్లేదండి. అవునా? మరి ఆ రోజు నుంచి అంటే ఆ ముందు రోజు నుంచి 4 రోజులు వెనక ఎప్పుడు పడుకున్నాం? నైట్ 12 అయింది, 1 గంట అయింది, ఒకసారి 2 అయింది అంటాడు. మరి ఎందుకు వస్తుంది నిద్ర? రాదు. ఓల్డెన్ డేస్లో అంటే అమ్మమ్మలు ముత్తాతల కాలంలో వాళ్ళు 7 o'clock డిన్నర్ తినేస్తారు. 7:30కి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పడుకుంటారు. నాకు ఇంకా గుర్తుంది, మా అమ్మమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడల్లా 7:30కే మొత్తం బెడ్ చేసేస్తారు, కథం. అదేంటి 7:30కే మనం పడుకోం కదా 7:30కి, అదేంటి 7:30కే పడుకుంటారే అనుకో. నేను షాక్ అయ్యాను చిన్నప్పుడు, 7:30కే పడుకున్నారేంటని. ఇప్పటికీ కూడా వాళ్ళు 7:30 మ్యాక్స్ 8. నైట్ 9 అయిందంటే ఇంకా పడుకోకపోతే వాళ్ళకి యాంగ్జైటీ వచ్చేస్తుంది, టెన్షన్ పడిపోతారు. అరే ఇంకా 9 అయిపోయింది, ఇంకా పడుకోలేదు. వాళ్ళు మార్నింగ్ 4 o'clockకి లేస్తారు. చాలామందికి మార్నింగ్ 4కి 5కి 6కి లేవాలని ఆశ ఉందా లేదా? అందరికీ ఆశే, కానీ కష్టం. ఎందుకు? మనం పడుకునేది 12, మినిమం 12 కాంతే మన ఊర్లో లైట్ బంద్ చేయం ఇంట్లో. ఓకే, సో ఏమవుతుంది తెలుసు? ఇవన్నీ విషయాల వల్ల మనకి మెల్లమెల్లగా సోమరితనం అలవాటు అవుతుంది. ఎక్కువసేపు పడుకుంటాం, అన్ టైంలో పడుకుంటాం, ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటాం, మధ్యాహ్నం పడుకుంటాం, ఒక టైం ఉండదు, ఏముండదు, బాడీ ఆటోమేటిక్ నిద్రలోకి వెళ్ళిపోతుంటుంది. సోమరిపోతుగా మనము వెళ్ళిపోతుంటాం. ఆ వ్యక్తులకి దేవుడు ఏం చెప్తున్నా తెలుసా వాక్యాన్ని? చీమ దగ్గరికి వెళ్ళి చూడు. ఒకవేళ మీరు ఆ విధంగా డిఫరెంట్ టైంలో పడుకొని ఎలా పడితే అలా పడుకుంటే, ఇందాక మీరు అన్నారు కదా చీమలు ఉన్నాయి మీ ఇంట్లో అని, వెళ్ళి చీమను చూడండి ఫస్ట్, దాన్ని గమనించండి, దాన్ని చూసి మనము నేర్చుకోవాలి. మరొకసారి చదువుదాం 9వ వచనం 10వ వచనం. సోమరి ఇందాక నీవు పడుకొనుందు. అప్పుడు దానికి సమాధానం చెప్తాడు తెలుసా? ఎప్పుడు దాకా పడుకుంటావు అంటే నాకే తెలియదు సార్ అంటాడు. ఎప్పుడు దాకా పడుకుంటావు అంటే నాకే తెలియదు. ఎప్పుడు నిద్ర లేస్తావు అంటే నేను లేచినప్పుడే అదే తెల్లారి అని అంటాడు. నెక్స్ట్ వచనం చూద్దాం 10వ వచనం. ఇక కొంచెము ఇది రైట్, చెప్పండి చదవండి. ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు చుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చి. పావర్టీ, దారిద్ర్యం అంటే పావర్టీ, పేదరికం వచ్చేస్తుంది. మళ్ళా 10th verse చదవండి. ఇది కరెక్ట్ బిహేవియర్. ఇది ఏమంటారు తెలుసా? టైం అయింది లే అంటే ఇంకొంచెం పడుకుంటా, ఇంకా 5 minutes పడుకుంటా, కొంచెం పడుకొని ఒక 5 minutesలో లేస్తా నేను అని అంటుంటాం. ఇంకా కొంచెం సేపు పడుకొని చేతులు ముడుచుకొని గట్టిగా చేతులు పడుకొని, ఎందుకంటే వెచ్చగా ఉండాలి, వేడిగా ఉండాలి, అప్పుడు ఇంకా మంచి నిద్ర పడుతుంది. వాడు ఏసీ వేసుకుంటాడు కానీ మొత్తం ఫుల్ దుప్పటి కప్పుకుంటాడు.
తెలుసు కదా, ఇవన్నీ అలవాట్లు అందరికీ ఉన్నాయి, కామన్ ఇవన్నీ. ఫుల్ ఫ్యాన్ పెడతాడు, మళ్ళీ దుప్పటి ఫుల్ కప్పుకుంటాడు. ఫ్యాన్ ఎందుకు వేయటము, దుప్పటి ఎందుకు ఫుల్ కప్పుకోవడం? కొంతమంది చేస్తారు, నాకు కన్ఫ్యూజ్ అవుతాను నేను ఇలాంటివన్నీ చూసినప్పుడు. ఏసీ ఫుల్ 16లో ఉంటుంది నెంబరు, కానీ మొత్తం దుప్పటి మొత్తం బాడీ అంతా కనిపించదు, కొంచెం ఒక ఫింగర్ కూడా బయటికి కనిపించదు. ఎందుకు అంటే మళ్ళీ చలి పెడతారు. మరి ఏసీ ఎందుకు వేశారు? అది అంతే అండి. సో బైబిల్ ఏం చెప్తుందంటే ఇంకా కొంచెం పడుకుంటా, కొంచెం సేపు పడుకుంటా అని, మరి చేతులు ముడుచుకొని పడుకుంటావు, అలా చేస్తావు, అలా పడుకుంటావు అని బైబిల్ చెప్తుంది. మన ప్రవర్తన గురించి మనకి మిర్రర్లో, అద్దంలో చూపించినట్టు చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి తెలుసా? చీమని చూసి నేర్చుకోవాలి. ఇలాంటి వాళ్ళందరూ, ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి సోమరిపోతు కిందికి కేటగిరీలో వస్తాడు. అలా ఉండకూడదు, కష్టపడే కేటగిరీలో మనం ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. ఆ నెక్స్ట్ లైన్ చదవండి, 10వ వచనంలోనే. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం వచ్చింది. దొంగ ఎప్పుడు వస్తాడు చెప్పండి? దొంగ ఎప్పుడో మీకు వాట్సాప్ చేసి వస్తాడా? ఎవరు లేనప్పుడు తెలియకుండా వస్తాడు కదా. సో పావర్టీ, అప్పులు, ఆర్థిక సమస్యలు మనకు తెలియకుండానే మన లైఫ్లోకి వచ్చేస్తాయి. బికాస్ ఆఫ్ దిస్ లేజినెస్, ప్రొక్రాస్టినేటింగ్. ఈ విధంగా సోమరిపోతూ ఉండడం వల్ల, కష్టపడే ఆలోచన లేక, కష్టపడే ప్రవర్తన లేక మనం ఏమైపోతాం తెలుసా? పేదరికంలోకి వెళ్ళిపోతాం, దారిద్ర్యంలోకి వెళ్ళిపోతాం. డబ్బులు ఉండవు, అప్పులు ఎక్కువైపోతుంటాయి, అప్పులకి బానిసత్వ అయిపోతుంటాం. హల్లెలూయా. గమనించుకుందాం ప్రియమైన. రెండో క్వశ్చన్ ఏంటంటే కష్టపడే మనస్తత్వం. కష్టపడాలి, సోమరిపోతుగా ఉండొద్దు. ఫస్ట్ ఏంటి తెలుసా? మనం వచ్చే డబ్బులు నమ్మకముగా ఉండాలి. రెండవది ఏంటి? సోమరిపోతుగా ఉండొద్దు, కష్టపడాలి మనం అని చెప్పి. మూడవ పాయింట్ చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయం 34 నుంచి 36 వచనాలు చూద్దాం. రైట్, చదవండి ఎవరైనా. ఆదికాండము. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటను 5వ భాగము తీసుకొనవలెను. నెక్స్ట్ వచనం చదవండి. రాబోవు ఈ మంచి సంవత్సరంలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యంలో ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణంలో ఆహారమునకై భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, యోసేపుకి ఒక కల వచ్చింది. ఏం కల అంటే 7 సమృద్ధి సంవత్సరాలు రాబోతున్నాయి, తర్వాత 7 కరువు సంవత్సరాలు రాబోతున్నాయని చెప్పి దేవుడు బయలుపరుస్తాడు. అయితే దాని తర్వాత జోసెఫ్ ఏం చేస్తాడంటే ఫైనాన్షియల్ ప్లానింగ్. 3వ పాయింట్ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఆర్థిక పరమైన ప్లానింగ్ అనమాట. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తాడు. ఏంటంటే ఉన్న డబ్బంతా పెట్టి కొన్న యొక్క ధాన్యాన్ని ఏం చేస్తాడంటే దాచిపెడతారు. దాచిపెట్టే ఆలోచన చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. దాచిపెట్టే ఆలోచన తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 10,000 రూపాయల జీతం వచ్చింది అనుకోండి. ఈ 10,000 రూపాయల కంటే మన ఖర్చులు ఎంత ఉంటాయి చెప్పండి? 10,000 రూపాయల్లో నిజం చెప్పండి, పర్లేదు. 10,000 రూపాయల జీతం మనకు వస్తే మన ఖర్చులు ఎలా ఉంటాయి? ఎంత ఉంటాయి? కరెక్ట్ చెప్పండి. ఇంకెక్కువ ఉంటాయి. 10,000 రూపాయల జీతం వచ్చేవాడి ఖర్చులు 15,000 రూపాయలు ఉంటుంది. కొంతమందికి 20,000 రూపాయలు ఉంటుంది. ఇక్కడ దాచుకునేది ఎక్కడ? అర్థమవుతుందా? 10,000 రూపాయలలో మనం ఎంత ఖర్చు పెట్టాలో ఆ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకొని మాత్రం మనం ఖర్చు పెట్టాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ నెల మొత్తంలో మన 3వ వారంలోనో 4వ వారంలోనో ఏదైనా కొనవలసినది కానీ డబ్బు అవసరం అయితే ఏమవుతుందో తెలుసా? ఆ దాచిపెట్టి ఉంచిన డబ్బుని మనం ఉపయోగించుకోవచ్చు. జోసెఫ్ అదే చేశాడు. జోసెఫ్ ప్లానింగ్ అదే చేశాడు. ఏంటి అంటే ఉంది కదా అని చెప్పి మొత్తము తినలేదు, ఉంది కదా అని చెప్పి మొత్తం పంచిపెట్టలే, ఉంది కదా అని చెప్పి అవసరమును మించి తినలే, దాన్ని దాచిపెట్టిన యొక్క ధాన్యము కరువు వచ్చిన సమయము అంటే 3వ వారం, మన లెక్క ప్రకారంగా 3వ వారం 4వ వారంలో ఆ యొక్క దాచిపెట్టిన ధాన్యాన్ని తినడం. ఎందుకు 3వ వారం 4వ వారం అంటారో తెలుసా? ప్రతి ఒక్క వ్యక్తికి 3వ వారంలో డబ్బు తక్కువైపోద్ది. నెలలో 3rd వీక్
థర్డ్ వీక్ ఏమవుతుందో తెలుసా, డబ్బులు ఉండవు. 4వ వారంలో మొత్తం జీరో. ఒక డైలాగ్ కొడతాం 4వ వారంలో, చెప్తారు ఎవరైనా? నెలాఖరు వచ్చింది కదండి అంటే అదేదో పండగ వచ్చినట్టుగా ప్రతి నెల వాడతారు. నెలాఖరు వచ్చిందండి, నెలాఖరండి, నెలాఖరండి. అవునా, నెలాఖరి అదొక పదం అలవాటు అయిపోయింది. మనం చాలా తరచుగా వాడుతుంటాం పదాన్ని, నెలాఖరు వచ్చిందని. అసలు నెలాఖరు ఎందుకు వచ్చింది? నెలాఖరి ప్రతి నెల వస్తుంది, కానీ ఆ నెలాఖరి వచ్చేసరికి డబ్బు ఎందుకు ఉండట్లే మన దగ్గర అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ మనం చేయట్లే. కొంతమంది దగ్గర నెలాఖరి కాదు, ఏ వారమైనా వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది. వారు ఆ డబ్బు అవసరమైనప్పుడు చెయ్యి చాచకుండా వారు దాచిపెట్టినది ఉపయోగిస్తారు ఆ పరిస్థితుల్లో. ఎందుకు తెలుసా? ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తారు కాబట్టి. ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా చాలా ప్రాముఖ్యం. ఓకే, సో యోసేపు అదే చేశాడు. ఏం చేశాడంటే, మంచిగా పంట వచ్చినప్పుడు ఏం చేశాడంటే, దాన్ని ఖర్చు పెట్టకుండా, దాన్ని ఎక్కువ తినకుండా, అవసరమైన దాన్ని తిని మిగతాది ఏం చేశాడు తెలుసా? దాచిపెట్టాడు. ఏ విధంగా తెలుసా? పంటలో ఒక భాగాన్ని దాచిపెట్టాడు. ఆయన దాచిపెట్టినప్పుడు ఆ దేశమంతా, రాజ్యమంతా కూడా అతని ఎగతాళి చేసింది, వెటకారం చేసింది. ఏంట్రా వీడు మంచిగా చాలా ఉంది, తినకుండా వీడు దాచిపెడుతున్నాడేంటి అని చెప్పి హేళన చేయడం మొదలుపెట్టారు. కానీ జోసెఫ్ ఏం చేశాడు తెలుసా? దేవుడు మీద నమ్మకం ఉంచాడు. దేవుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇచ్చిన ఆలోచనని, ఆ దర్శనాన్ని అర్థం చేసుకొని జ్ఞానం ఉపయోగించి ఖచ్చితంగా దాచిపెట్టాలి కదా అని చెప్పి దాచిపెట్టడం మొదలుపెట్టాడు. దాచిపెట్టినప్పుడు ఏమైంది తెలుసా? కరువు వచ్చిన సమయంలో దాచిపెట్టిన ధాన్యం వల్ల అందరూ తినగలిగారు. అతను చేసిన ఫైనాన్షియల్ ప్లానింగ్, ప్రాపర్ ప్లానింగ్ వల్ల రాజ్యమంతా, దేశమంతా తిన్నది. ప్రియమైన బిడ్డలారా, నీ కుటుంబమే నీకు రాజ్యము, నీ దేశము. నీ కుటుంబము కరువు సమయంలో ఉన్నప్పుడు, కరువు వచ్చినప్పుడు నువ్వు దాచిపెట్టిన ధాన్యము తీయవలసిన సందర్భంలో నువ్వు నివసించి ఉండాలి. ఆ దాచిపెట్టిన ధాన్యము తీయాలంటే నువ్వేం చేయాలి తెలుసా? దాచిపెట్టడం అనేది నేర్చుకోవాలి. ఎంత దాచిపెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలని ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. అదే ఫైనాన్షియల్ ఫిట్నెస్. చాలామందికి ఏం అలవాటు తెలుసా? 3వ వారంలో, 4వ వారం ఏం కాదు, ఫస్ట్ వారం, 2వ వారం ఖర్చు పెట్టేస్తారు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు, నువ్వు ఇది ఖర్చు పెడుతున్నావు, ఇది అవసరమా? ఇది అవసరం లేదు కదా, అయినా నువ్వు ఖర్చు పెడుతున్నావు. ఏం కాదులే, 3వ వారంలో ఎవడో ఒకటి ఇస్తాడులే. 4వ వారం వాళ్ళు మనసులో 3 పేర్లు ఉంటాయి. 1, 2, 3. 3వ వారంలో వీళ్ళకి మెసేజ్ చేస్తే చాలు, వీళ్ళు ఇస్తారులే. ఇది సాధారణంగా ప్రతి మనిషిలో మనసులో జరిగే విషయాలే ఇవి. 3వ వారంలో ఈ వ్యక్తికి మెసేజ్ చేస్తే నాకు ఇస్తాడులే, 4వ వారంలో ఈ వ్యక్తికి మెసేజ్ చేసి ఇస్తాడులే, మళ్ళీ ఫస్ట్ వచ్చింది కదా, శాలరీ రాగానే ఇచ్చేస్తాడులే అని మనం చెప్పుకొని మనం ఏం చేస్తుంటే 3వ వారంలో, 4వ వారంలో వాళ్ళ దగ్గర తీసుకొని వాడేస్తాం. కానీ ఏమవుతుంది తెలుసా? మళ్ళా ఫస్ట్ వచ్చినప్పుడు, మన నెల జీతం వచ్చినప్పుడు ఏంటంటే ఆ తీసుకున్న డబ్బు ఇచ్చేయాలి కదా. ఇచ్చేపోతే వాడు ఊరుకుంటాడా? వాడు ఊరుకోడు, ఖచ్చితంగా ఇచ్చేయాలి. అప్పుడేమవుద్ది, మనము వాడుకున్నాం ఫస్ట్, వచ్చిన తర్వాత ఇచ్చినాక ఇంకా మైనస్లోకి వెళ్ళిపోతున్నాం. మళ్ళా 3వ వారంలోకి వాడికి ఇచ్చింది ఎక్కడి నుంచి ఇచ్చాం? మన నెల జీతంలో ఇచ్చాం. మన నెల జీతంలో వచ్చిన డబ్బు అట్లీస్ట్ ఆ 2 వారాలన్నా గడవాలి కదా. ఆ 2 వారాల్లో కూడా అవసరమైన డబ్బులో కొంచెం తగ్గిపోద్ది, ఎందుకంటే వాడికి ఇచ్చాం కదా. అర్థమైందా? వాడికి ఇచ్చేసాం కదా. 2 వారాలన్నా గడవాల్సిన మన యొక్క నెల 2 వారాలు కూడా గడవదు, ఎందుకంటే వాడికి ఆల్రెడీ ఇచ్చేసాం కదా. తక్కువైపోయింది ఇక్కడ. ఇప్పుడు 3వ వారంలో 2,000 తీసుకున్నాం. మొదటికి జీతం పడగా 2,000 ఇచ్చాం. మన దగ్గర ఎన్ని ఉండే అప్పుడు? ఎన్ని ఉన్నాయి చెప్పండి? 10,000 2,000 పోతే 8,000 ఉంటాయి. ఇప్పుడు 8,000 కొత్త నెల స్టార్ట్ అయింది, 8,000 సరిపోవు, ఎందుకంటే 2,000 ఆల్రెడీ తక్కువ అయిపోయినాయి. ఎందుకంటే వాడికి ఇచ్చాం. అప్పుడు ఎన్ని ఉన్నాయి? 8,000 ఉన్నాయి. ఈ 8,000 మళ్ళీ 3వ వారంలో కొత్త ఖర్చులు మళ్ళీ 2,000. అప్పుడు ఎన్ని అయినాయి? 6,000తోనే నెల అంతా గడపాలి, అవ్వదు ఇక్కడ. అప్పుడు 3వ నెలకి ఎంత పోయింది తెలుసా? 4,000 అప్పై కూర్చుంటుంది. వీడు 10,000 జీతం సంపాదిస్తున్నా కూడా వీడికి 4,000 అప్పయింది. ఎట్లా? అర్థమవుతుందా? సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది లేక ఈ విధముగా అప్పులు వెళ్ళిపోతారు. వాళ్ళు ఇస్తారు కదా, వీళ్ళు ఇస్తారు కదా అని చెప్పి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? సిద్ధపడు,
ప్రిపేర్ అవ్వు, నువ్వు ప్రణాళిక చేయి, ఎంత దేనికి ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టకూడదు అని చెప్పి నువ్వు ఆలోచన చేయండి. సో నేను ఒక ఫార్ములా చెప్తా, గమనించండి. మనము దీనికి ఖర్చు పెట్టాలా లేదా అనేది ఎలాగా మనం గమనించాలి అని అంటే, మనకి 2 విషయాలు, ఏదైనా వస్తువు కొనాలన్నా, ఎటన్నా వెళ్ళాలన్నా, ఏదైనా తినాలన్నా, ఒక 2 విషయాలు గమనించండి. అదేంటంటే దాన్ని నీడ్ ఆర్ వాంట్ అంటారు. అంటే ఇది అవసరము లేకపోతే నాకు కావాలి. నీడ్ అంటే నాకు అవసరము, వాంట్ అంటే నాకు కావాలి. ఇప్పుడు నీకు అవసరం అంటే నువ్వు ఖర్చు పెట్టు, నాకు కావాలి అని అంటే నువ్వు ఆలోచించు. ఇఫ్ దెర్ ఇస్ ఎ నీడ్, స్పెండ్. నీకు అవసరం కాబట్టి, ఓకే, నీకు అవసరం కాబట్టి. ఇఫ్ దెర్ ఇస్ ఎ వాంట్, నాకు కావాలి అని అంటే నువ్వు ఆలోచించు, ఓకే. ఇప్పుడు మన హైదరాబాద్లో ఎండాకాలంలో బాగా ఎండలు ఉంటాయి. మనకేం అవసరం అప్పుడు చెప్పండి? ఏసీ అవసరం. కాశ్మీర్లో ఉండేవాడికి ఏసీ అవసరమా? మీరే చెప్పాలా? హిమాలయాల్లో ఉండేవాడికి ఏసీ అవసరమా? అవసరం లేదు, కానీ వాడికి కావాలా. ఎందుకు? పక్కింటోడు కొన్నాడు కాబట్టి. వాళ్ళ ఇంట్లో పెద్ద ఏసీ ఉంది, నా ఇంట్లో ఇంకా 2 ఇంచులు 2 టన్నులు ఇంకా ఎక్కువ ఉండాలా. అవసరం లేదు అక్కడ. అర్థమైంది ఎగ్జాంపుల్? అవసరం అంటే ఖర్చు పెట్టు, నాకు కావాలి అనే దాని మీద ఖర్చు పెట్టాలంటే ఆలోచించు ప్రియమైనదని పెట్టారా. లేకపోతే ఏమవుతుందో తెలుసా? 4వ పాయింట్, మనము అప్పుల పాలైపోతాం. అప్పుల పాలైన వ్యక్తి ఈ విధంగా ఉంటాడు. చూద్దాం, ఒక మాట చూద్దాం. సామెతలు 22:7 రైట్, సామెతలు 22:7. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వమును చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. ఇంగ్లీష్లో ఎవరు ఉంటే చదవండి ఆ మాట, చదవండి ఇంగ్లీష్, గట్టిగా చదవండి. ద రిచ్ రూల్స్ ఓవర్ ద పువర్ అండ్ ద బారోవర్ ఇస్ సర్వెంట్. దాసుడు ఇక్కడ అప్పు తీసుకున్నవాడు, అప్పు ఇచ్చేవానికి ఏంటి తెలుసా? దాసుడు. దాసుడు ఏం చేస్తాడు? యజమాని ఏం చెప్తే చేయాలి కదా. యజమానికి అకౌంటబుల్గా ఉండాలి, యజమాని చెప్పిన పని చేయాలి. సో ఇక్కడ అప్పు తీసుకోవడం అనేది రాంగ్ కాదు ఇక్కడ మాట, కానీ గమనించు, అప్పు తీసుకునేవాడు అప్పు ఇచ్చేవాడికి దాసుడు. సో ఆ అప్పు తీరేంత వరకు కూడా అప్పిచ్చిన వాడు అప్పు తీసుకున్న వాడిని రూల్ చేస్తాడు, అధికారం చేస్తాడు. ఎందుకంటే దాసుడు కాబట్టి వాడు యజమానుడు అవుతాడు. సో మనము 3వ పాయింట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా చేసుకోకపోతే, ఇది 4వ పాయింట్ ఏంటి తెలుసా? అప్పు అనే ఒక ట్రాప్లో పడిపోతాం. అప్పు అనే ఒక ట్రాప్లో పడిపోతాం. ఇది చాలా చాలా సీరియస్ వార్నింగ్, ఓకే. బైబిల్ చెప్పేది ఏంటంటే ప్రతి రకమైన బారోయింగ్, అప్పు తప్పని చెప్పట్లే ఇక్కడ, కానీ నువ్వు అప్పుల ట్రాప్లోకి పడకుండా ఫైనాన్షియల్గా ప్లానింగ్ ప్రాపర్గా చేసుకో, లేకపోతే నువ్వు దాసుడుగా అయిపోతావు. ఒక విశ్వాసిని టార్గెట్ చేసేది అపవాది ఎక్కడ తెలుసా? ఫస్ట్ ఫైనాన్సెస్, ఆర్థిక పరంగా. ఎందుకంటే విశ్వాసి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు, మంచి నడిపిస్తుంటాడు జీవితాన్ని, కుటుంబాన్ని, ఆరోగ్యపరంగా బాగానే ఉంటాడు, అన్నీ బాగానే నడుస్తుంటాయి. ఉద్యోగం వస్తుంది, ఒక ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం వస్తుంది, ఒక వ్యాపారం పడిపోయిన ఇంకో వ్యాపారం నిలబెడతాడు దేవుడు, అన్నీ బాగానే జరుగుతుంటాయి. కానీ ఫైనాన్సెస్లో వీక్ అయిపోతాడు. ఆర్థికపరమైన జీవితం, ఆర్థికపరమైన పరిస్థితుల్లో పడిపోయే అవకాశం అనేది ఉంటుంది. అప్పుల ట్రాప్లోకి నెట్టేయాలని చెప్పి మరి అపవాది ఎప్పుడు ప్రయత్నిస్తుంటుంది. హల్లెలూయా. సో చాలా జాగ్రత్త. లాస్ట్ పాయింట్, చివరి మాట చూద్దాం. సామెతలు 11:24-25. లేమికి వచ్చువారు కలరు. చాలండి. 5వ విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా ఫిట్ అవ్వడానికి, ఆర్థిక పరంగా బలంగా ఉండాలంటే మన చేయి ఇచ్చే చేయిగా ఉండాలి, మన చేయి జనరస్గా ఉండాలి, మన చేయి ఇచ్చే చేయిగా ఉండాలి. మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాట. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఒకసారి ఇంగ్లీష్లో కూడా ప్రజెంట్ చేయండి ఆ మాట, చదవండి. దేర్ ఇస్ వన్ who scatters yet increases more, and there is one who withholds more than is right, but it leads to poverty.
ఎవరైతే ఇచ్చే దానికన్నా తక్కువ ఇస్తారో, తెలుగులో మళ్ళీ చదవండి, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. అర్థమవుతుందా? డోంట్ ఈట్ యువర్ సీడ్ అనే ఒక విషయం గమనించండి. విత్తనాన్ని మనం తినకుండా మనం నాటాలి, అంటే మనము ఇవ్వాలి. సో తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఆర్ యు గివింగ్? నువ్వు ఇచ్చే చేయిగా ఉన్నావా? నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇస్తే దానివల్ల ఏమవుతుందో తెలుసా? నువ్వు పేదరికంలో పడిపోకుండా, నువ్వు లేమిలోకి వెళ్ళకుండా నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు దేవుని యొక్క కృపను బట్టి. దాని అర్థం ఇక్కడ 10,000 ఇవ్వమనో, 1,00,000 రూపాయలు ఇవ్వమనో, 10 లక్షలు ఇవ్వమని కాదు. ఇక్కడ నువ్వు ఇచ్చే దాని మనస్సును చూస్తున్నారు. ఇక్కడ నీ హార్ట్ని చూస్తున్నారు, నీ జనరస్ హార్ట్ని చూస్తున్నారు. నువ్వు ఎంత ఇస్తున్నావా, నీకు ఇచ్చే దానికంటే తక్కువ ఇస్తున్నావా, నువ్వు ఇచ్చే దానికి సరిగ్గా ఇస్తున్నావా లేదా అనేది చూస్తారు. ఇక్కడ చాలామంది అనుకుంటాము, దేవునికి 10,000 రూపాయలు ఇస్తే నాకు నెక్స్ట్ నెల 1,00,000 రూపాయలు ఇస్తాడని చెప్పి అనుకుంటారు. కానీ దేవుడు ఏటీఎం మెషిన్ కాదు, లేకపోతే మనం స్వైప్ చేస్తాం కదా, స్వైప్ మెషిన్ కాదు, ఆయన ఏటీఎం మెషిన్ కాదు. ఓకే, అయితే కానీ ఎప్పుడైతే ఇస్తామో మనం ఈ వాక్య ప్రకారంగా మనము పేదరికంలోకి వెళ్ళకుండా మనం కాపాడుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు ఒక పేద విధవరాలు ఏం చేసింది తెలుసా? 2 నాణాలు కానుకకి ఇచ్చింది. ఆ యొక్క సంఘములో, ఆ స్థలంలో చాలామంది వచ్చి ఇస్తున్నారు. కానీ దేవుడు ఎవరి మీద తన కన్నును, తన దృష్టిని పెట్టాడు తెలుసా? ఒక పేద ఆమె 2 నాణాలు ఇచ్చింది. ఆ యొక్క విషయం మీద దేవుడు ఆలోచింపజేసి దేవుడు చూస్తున్నాడు అక్కడ. ఆ విషయం గురించి బైబిల్లో లెక్కించి ఉన్నారు. అంటే ఇచ్చే హృదయము దేవుడు చూస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. దేవుని పరిచర్యకో, దేవుని యొక్క సన్నిధికో, దేవుని యొక్క పనికో, ఇతరులకు సహాయం చేసే విషయములో నువ్వు ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. లేకపోతే ఏమో తెలుసా, ఇవ్వకుండా లేమిని కలుగు తెచ్చుకుంటాం, లాస్ని, పేదరికంలోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ వచ్చిన చదవండి అదే మాట. ఔదార్యం గలవారు, డిస్ప్లే చేయండి. ఔదార్యం గలవారు పుష్టి నొందురు, నీళ్లు పోయి వారికి, అందరం ఒకసారి చదువుదామా? నీళ్ళు దగ్గర నుంచి, నీళ్లు పోయి వాడికి